నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ఇప్పుడే చూసిన మన గద్దర్ అన్న పేరు మీద ఇది తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అదొక అంటే ఒక గుడ్ ఈవెంట్గా ఒక మంచి ఘనమైన కార్యంగా చేస్తుంది. సో ఐ అప్రిషియేట్ తెలంగాణ గవర్నమెంట్, అట్లనే మన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లనే ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు, అట్లనే కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు సినిమాటోగ్రాఫ్ మంత్రి గారు అయినటువంటి కోమటిరెడ్డి గారు, ఇంకా సినిమా రంగానికి చెందిన అనేక పెద్దలు దిల్ రాజు గారు, ఇంకా అనేక మందికి రాజమౌళి గారు, కీరవాణి గారు. సో ఐ అప్రిషియేట్ ఆల్ ద బాలకృష్ణ గారు, సినిమా రంగానికి చెందినటువంటి పెద్దలందరినీ అప్రిషియేట్ చేస్తున్నా, తెలుగు సినిమా రంగానికి చెందిన వాళ్ళని. ఎందుకంటే ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అది నంది అవార్డుగా ఉన్నది. సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సో ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోలేదు. సో కేటీఆర్ గారు తన వ్యక్తిగత సంబంధాలు తప్ప ఒక పెద్ద లెవెల్లో మన యొక్క తెలుగు ప్రజల యొక్క కీర్తి పతాకాలను ఒక వ్యవస్థీకృతంగా చేయలేదు. సో తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప. సో అలా కాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నా. సో ఆ విధంగా 2014 నుంచి ఇప్పటి వరకు అంటే 25 సో దాదాపు 11 ఏళ్ళకి సంబంధించిన అన్ని అవార్డ్స్ ని, ఆ పెండింగ్ లో ఉన్న అన్ని అవార్డ్స్ ని అందరికి ఇవ్వడం జరిగింది. తక్కువ 1.5-2 లక్షల నుంచి అవార్డు పారితోషికం నుంచి 5 లక్షలు 10 లక్షల వరకు కూడా, అంటే దాదాపు నా అంచనా ప్రకారం తక్కువ ఒక 100 కోట్లన్నా ఖర్చు పెట్టి ఉంటారేమో అని నాకు ఒక డౌట్. ఇంకెక్కువ నేను తెలియదు, బట్టి గారు చెప్పాలి, ఫైనాన్స్ మినిస్టర్. సో అట్లనే మొన్ననే మన యొక్క హైదరాబాద్ యొక్క కీర్తిని ప్రపంచానికి చాటే విధంగా మిస్ వరల్డ్ పోటీలు ప్రపంచ 108 దేశాలకు చెందినటువంటి ఒక బ్రాండ్ అంబాసిడర్స్, మన తెలంగాణ ఇక్కడ హైదరాబాద్ ఉంది, తెలంగాణ ఉంది, దీనికి ఒక కల్చర్ ఉంది అనేది ప్రపంచానికి చాటి చెప్పడంలో సో ఆ బ్రాండ్ అంబాసిడర్స్, ఆ ఈవెంట్ మనము తెలంగాణ కండక్ట్ చేయడం అనేది మన యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నా. సో ఆ కార్యక్రమానికి కూడా నా అంచనా ప్రకారం తక్కువ 1,000 కోట్లైనా ఖర్చు ఏంటి అని నేను అనుకుంటున్నా. సో ఏది ఏమైనా కళల్ని పోషించాల్సిన అవసరం ఉంది, ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో వీఆర్ డూయింగ్ గుడ్ థింగ్. సో అందులో భాగంగా కొన్ని అంటే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ప్లానింగ్ లో ఎక్కడన్నా ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా మంచిగా అవుతుంది, ఇంకా దానికి ఇంకో లెవెల్ తీసుకోవచ్చు. అట్లనే ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందు ఆ స్పీచ్ లో కూడా చెప్పిండ్రు ఏంటంటే 2047 అంటే అప్పటి వరకు 100 ఏళ్ళు అవుతుంది. సో ఈ 100 ఏళ్ళ స్వతంత్ర భారతంలో సో హైదరాబాద్ ని నా పోటీ పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటకనో, లేకపోతే బెంగళూరు, కర్ణాటకనో, ఆంధ్రప్రదేశ్ ఇంకో రాష్ట్రమో కాదు, నా పోటీ అమెరికాతో, లేకపోతే యూకేతో, అభివృద్ధి చెందిన దేశాలు, దుబాయ్ తోటి, జపాన్ తోటి, ఆ విధంగా నేను పోటీ పడతా కానీ నా పక్కున్నోళ్ళతోటి కాదు అని చెప్తున్నాడు. సో వి అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఎందుకంటే ప్రభుత్వం అండదండలుండి భద్రత కల్పించి ఫండ్స్ అలొకేట్ చేస్తే అది దానికి అది పర్మిషన్స్ అయినా అన్నిటికీ ఈజీ ఉంటుంది. కాబట్టి సో అది ఇంకో లెవెల్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అంగీకరించకపోతే వాళ్ళు అడ్డుపులు వేస్తే మనము ఇండివిజువల్ వ్యక్తులమే ఏం చేయలేము, ఏ వ్యక్తి అయినా. ఎందుకంటే చట్టం వాళ్ళ చేతులు ఉంటుంది, డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టే శక్తి ప్రభుత్వాల దగ్గర ఉంటుంది. కాబట్టి సో ప్రభుత్వము ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం వి అప్రిషియేట్. సో ఆ క్రమంలో కొన్ని ఇంకా చేయాల్సిన వాటికి ఇంకా అందుకే అంటున్నా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా దానికి ఇంకా రూపం ఇంకా బెటర్ అవుతుందేమో. సో ఆ క్రమంలో నాకు కొన్ని నచ్చింది ఏంటంటే, ఒకటి తెలంగాణ ఈజ్ పాపులర్, ఫేమస్ ఫిల్మ్ ఇండస్ట్రీ తెలంగాణ అంత ఫేమస్ కాలేదు. ఎందుకంటే సో చరిత్ర తీసుకుంటే ఇక నిజాంలు కాలము, ఇంకో పరిపాలన, దాంతో పాటు అక్కడ మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ కి మనకి తేడా ఎక్కడ వచ్చింది అంటే, ఆ బ్రిటిష్ వాడు పరిపాలించడము, ఇక్కడ నిజాం గారు పరిపాలించడము, ఆ కల్చరల్ డిఫరెన్స్ అనేది మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇక్కడ గ్రామ ప్రాంతాల్లో వీధి నాటకాలు, తర్వాత ఈ యొక్క ఫోక్ సింగింగ్ ఇట్లాంటి ఎక్కువ పాపులర్ తెలంగాణలో. ఆంధ్రాలో ఈ యొక్క ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, ఈ నాటకాలు కానీ ఎక్కువ పాపులర్. సో ఆ విధంగా
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు కనిపించడానికి అది ప్రధాన కారణం. చదువుకున్న వాళ్ళు, ఉద్యమాలు అన్ని ఈ బ్రిటిష్ వాడి యొక్క వెస్టర్న్ ఎడ్యుకేషన్ అండ్ ఆ ఫ్రీడమ్ ఎక్కువ ఉండడం వల్ల సో మనకు ఆ వెసులుబాటు లేదు ఇక్కడ. ఎందుకంటే అంత డబ్బులు ఖర్చు పెట్టే స్థాయిలో సామాన్యులు లేకుండే తెలంగాణలో. ఉన్న భూస్వాములు ఉండే కానీ భూస్వాముల వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి వేరే ఉండే. సో ఆ విధంగా అయినప్పటికీ నిజాం గారు కానీ వాళ్ళు ముస్లిం సాంప్రదాయాల్ని, ముస్లిం కల్చర్ని, ఇరానీ కల్చర్ని అవి బాగా ప్రాపగేట్ చేశారు ఆ రోజులలో. కాబట్టి సో ఇక్కడ తెలుగుకి అందాల్సిన స్థాయి అందలేదు, ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడ అట్లీస్ట్ ఫోక్ సింగింగ్ అనేది, జానపదం అనేది తెలంగాణ ఈజ్ పాపులర్. కాబట్టి ఆ జానపద కళల్ని, కళాకారులని సత్కరించడం కానీ, దానికి ఒక ప్రత్యేక అవార్డులు కానీ అందులో కనిపించకపోవడం అనేది ఒకటి. ఎందుకంటే పేరే గద్దరన్న పేరు పెట్టినప్పుడు, గుమ్మడి విఠల్ గారి పేరు పెట్టినప్పుడు, సో గద్దరన్న ఈజ్ ఏ ఫోక్ సింగర్ అండ్ ఫోక్ పోయెట్. అంటే జానపద కవితలు రాసేవాడు, అదేవిధంగా జానపద పాటలు పాడేవాడు. సో కాబట్టి సో ఫోక్ కి కూడా ఒక సపరేట్ డిపార్ట్మెంట్ లాంటిది, అవార్డ్స్, సపరేట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లాంటిది ఇందులో నెక్స్ట్ ఇయర్ కి వరకు ఇంక్లూడ్ చేస్తే బాగుంటది అనేది నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అదేవిధంగా తెలంగాణ నుంచి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టరో, సినిమాటోగ్రఫీయో, ఇంకా ఎలాంటి 24 క్రాఫ్ట్స్ లో ఏదైనా సరే యాక్టర్ అయినా ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ట్రైనింగ్ కి సంబంధించినవి వాళ్ళకి అఫోర్డ్ చేయలేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ, లేకపోతే అట్లీస్ట్ 50% అన్న ప్రభుత్వము, ఒక 50% వాళ్ళు సొంతంగా పెట్టుకున్న 50% ప్రభుత్వము వాళ్ళకి ఏదో రకంగా ఆర్థికంగా పేదవాళ్ళు అయితే, టాలెంట్ ఉండి పైకి రాలేని పేదవాళ్ళు ఉంటే, ఓకే, మధ్యతరగతి పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి 50% అన్న మన రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైనా ఇందులో నేర్చుకోవాలనుకునేటోళ్ళు, ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించి రావాలనుకుంటున్న వాళ్ళకి మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచించమని తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, అర్థమైందా? సో ఎందుకంటే వీ నీడ్ టు, ఇప్పుడు ఎక్కువ మంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ అది ఏ పేరు పెట్టినా సరే ఆంధ్ర వాళ్ళదే ఎక్కువ ఉన్నది, డైరెక్టర్, యూ నేమ్ ఇట్, ప్రొడ్యూసర్. అది ఇండివిజువల్ కాబట్టి అది ప్రాఫిట్ కి సంబంధించింది ఉంటుంది కానీ ఏది ప్రొడ్యూసర్ కి. కానీ మిగతా 24 క్రాఫ్ట్స్ కి ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా అందులో అట్లీస్ట్ ఒక 50% అయినా మన వాళ్ళు ఉండాలనేది. ఎందుకంటే పేరే తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, తెలంగాణ మనము హైదరాబాద్ మన కేంద్రంగా మనం అన్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అందులో ఒక అట్లీస్ట్ 50% అయినా తెలంగాణ వాళ్ళు ఉండాలి. అది జ్యూరీలో కావచ్చు, ఈ 24 క్రాఫ్ట్స్ లో కావచ్చు. కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. దీన్ని మనం వాడుకొని తెలంగాణ యొక్క ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అయినా వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నా సరే వీళ్ళకి అట్లీస్ట్ ఒక 50% ఆర్థికంగా సాయం చేస్తే మన తెలంగాణ వాళ్ళు కూడా ఒక 50% ఈ 24 క్రాఫ్ట్స్ లో ఉంటారు అనేది నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఆ జ్యూరీ మెంబర్స్ తెలంగాణ వాళ్ళు ఎందరు ఉన్నారు అనేది, ఆ యొక్క అవార్డ్స్ నిర్ణయించే వాళ్ళు అనేది నాకు ఒక డౌట్ వస్తుంది. సో అట్లా అట్లీస్ట్ 50% తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఆ జ్యూరీ మెంబర్స్ ఉంటేనే కరెక్ట్ అవార్డ్స్ కరెక్ట్ గా మిక్స్డ్గా వస్తాయి, లేకపోతే ఒకటే సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సో ఇది ఇంకా అది కాకుండా సో ఇది హైలైట్స్ కొన్ని, ఇది ఒక మన అల్లు అర్జున్ గారికి పుష్ప సినిమాకి అవార్డు ఇవ్వడము, ఆ కాంట్రవర్సీకి ముగింపు పలకడము, సో అది అప్రిషియేటబుల్. ఓకే, ఎందుకంటే ఆయన కావాలని చేయలేదు కదా, ఆయన హీ డిడ్ నాట్ పర్పస్ఫుల్ గా అది చనిపోవాలని అతను అనుకోలేదు. అది ఇట్ వాజ్ ఎ వెరీ సాడ్ ఇన్సిడెంట్. దానికి మనము కావాల్సినంత భద్రత కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అంటా నేను. ఎందుకంటే ఏ సినిమా యాక్టర్ కైనా వచ్చే హక్కు ఉంటుంది, తన యొక్క అభిమానం కలిసే హక్కు ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం అట్లాంటివి కాకుండా ఇంకా మనం భద్రతను పెంచాల్సిన అవసరం ఉంది. ఓకే, సో అదొకటి నాకు నచ్చింది. తర్వాత ఇంకోటి ఏమన్నాడంటే సీఎం గారు 2047 వరకు ఇంటర్నేషనల్ లెవెల్లో హాలీవుడ్, బాలీవుడ్ ను మించిన స్థాయిలో మన హైదరాబాద్ ని, తెలంగాణని యొక్క ఒక వన్ ఆఫ్ ద 24 ఈ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ అందులో భాగంగా సినిమా ఇండస్ట్రీని కూడా హాలీవుడ్, బాలీవుడ్ వాళ్ళే మన స్థాయికి రావాలి అనే స్థాయికి మేము ఎంకరేజ్ చేస్తామనడం గుడ్, ఇట్స్ అప్రిషియబుల్. ఎందుకంటే then it will become hub. Already it is hub for, it's a second capital of India. It's already hub for IT industry, pharma industry, and the cosmopolitan city. Already infrastructure we are building to a great level. So at the same time film industry ni kuda inko స్థాయికి తీసుకుపోవడంలో ఆ టెక్నికల్ వాల్యూస్ తో మనం సినిమాని నిర్మించడంలో సో మనం we should encourage. Okay,
అంటే సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఏం కావాలన్నా అది రాజమౌళి గారి ఆధ్వర్యంలో చేస్తే నేను మీకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ఏది కావాలన్నా ఐఎమ్ రెడీ టు ప్రొవైడ్ ఆల్ ద ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ముఖ్యమంత్రి గారు ప్రజాముఖంగా చెప్పడం. సో వీ షుడ్ అప్రిషియేట్ ఫర్ దట్ ఇనిషియేటివ్. ఓకే, సో ఇది దిల్ రాజు గారు ఇది యొక్క దానికి ఏమంటారు కీలక పాత్ర పోషించడం కూడా గుడ్ అప్రిషియేటబుల్. సో తర్వాత ఆస్కార్ అవార్డీస్ ని కూడా గుర్తించడం. సో వి అప్రిషియేట్ ఫర్ దాట్. సో ఒకటి నాకు నచ్చంది ఏంది అంటే రజాకర్ సినిమాకి అవార్డు ఇవ్వడం అనేది, ఆ అవార్డు ఇచ్చిన వ్యక్తుల గురించి నాకు బాధ లేదు. అవార్డు పొందిన వ్యక్తులు అంటే అంటే అక్కడ భీమ్స్ సిసిరోలో ఉన్నా కదా ఆయన పేరు. సో భీమ్ సిసిరోలో అనే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ గాయకుడు. సో ఆయన టాలెంట్ మనం అన్ని సినిమాల్లో చూసాము, బలగంలో చూసాము. సో హీఈస్ టాలెంటెడ్ గాయ్. ఓకే, చిన్న కింది స్థాయి నుంచి ఎదిగి పైకి వచ్చిండు. వి అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్. కానీ ఆయనను అంటే ఒక ప్రాపగండా సినిమా అది. ఇప్పుడు ఈ కాశ్మీరీ ఫైల్స్ అనేక చెత్త సినిమాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు శివాజీ పేరు మీద వచ్చింది, ఈ కేజీఎఫ్, ఇవన్నీ ప్రాపగండా సినిమాలు. ఏంది వాళ్ళ బాధ ఏంది? వాళ్ళ యొక్క కల్చర్, ఆర్ట్స్ అండ్ కల్చర్ ని వాడుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. ఈ బ్రాహ్మణ్స్, ఆర్య బ్రాహ్మణ్స్, దే ఆర్ యూజింగ్ ఆర్ట్ అండ్ కల్చర్ ని వాడుకొని మన డిఎన్ఏని ఒక ఏమంటారు మనకు ఒక ఏమంటారు అండర్ కరెంట్ గా మన యొక్క మైండ్ సెట్ ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అన్నట్టు. సో దే చోజన్ దిస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అంటే సెంటిమెంట్ ని, ఎమోషన్ ని వాడుకుంటున్నారు. ఎట్లా చెప్తే ప్రజలకి లాంగ్ టర్మ్ లో వాళ్ళ బ్రెయిన్ లో ఎక్కుతుంది అనేది, వాళ్ళ బుద్ధిజాన్ని పొడగొట్టడంలో ఎంత సక్సెస్ఫుల్ అయినరో, ఇక్కడ మూలవాసులు ఉన్న మన ఆర్ట్స్ అండ్ కల్చర్ ని ఎట్లా చేసినరో. ఓకే, ముస్లింలు అంటే శత్రువులు అన్న భావాన్ని క్రియేట్ ఎట్లా చేస్తున్నారో. సో అంటే కల్చర్ ని మొత్తం నాశనం చేస్తున్నారు, మన ఆలోచన విధానాన్ని. అంటే దానివల్ల ఏమవుతుంది, వేల సంవత్సరాలు జనరేషన్ మన యొక్క మైండ్ ని మొత్తం మార్చేస్తున్నారు రూట్ లెవెల్ నుంచి. సో ఆ క్రమంలో ఈ ప్రాపగండా సినిమాల్లో ఇదొక ప్రాపగండా సినిమా, ఇది రజాకర్ సినిమా. ఎంతసేపు ఈవెన్ గద్దరన్న కూడా ఆ రోజులలో ఇదొకటి దయచేసి తెలంగాణ ప్రజలకి, ప్రపంచానికి ఇది క్లారిఫై చేయాలి. నిజాం ప్రభువులు చెడ్డవాడు అన్న భావాన్ని ఎవరు ఎందుకు క్రియేట్ చేస్తున్నారో వానికి వచ్చే ప్రయోజనం ఏందో నాకు తెలియదు. కానీ దయచేసి చెప్తున్నా, ఎంఐఎం రజాకార్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నిజాం గారు. దయచేసి ఇది క్లారిఫై చేసుకోండి. ఓకే, రాసుకోండి, సువర్ణ అక్షరాలతో రాసుకోండి. ఎందుకంటే ఆ రజాకార్ అనేది కాన్సెప్ట్ ని, రజాకార్ అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఓడు రాష్ట్రీయ స్వయం సేవక్ అనే ఆర్ఎస్ఎస్ ఓడు చెడ్డీ గ్యాంగ్ ఎట్లయితే ఉందో, సిమిలర్ టు ఎంఐఎం అనే పార్టీ ఈ రజాకర్ అనే కాన్సెప్ట్ స్వచ్ఛంద ఏమంటారు ఈ స్వచ్ఛందంగా వాలంటీర్ ని తీసుకునేదాన్ని రజాకర్ అంటారు. ఈవెన్ బంగ్లాదేశ్ యొక్క ఏమంటారు లిబరేషన్ వార్ లో కూడా ఈ వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ వాళ్ళు అక్కడ రజాకార్లని క్రియేట్ చేశారు. ఓకే, సో ఇట్స్ ఏ ముస్లిం వాలంటీర్. ఇవాళ ఆర్ఎస్ఎస్ అంటే చెడ్డీ గ్యాంగ్, స్వయం సేవక్ అంటే ఏంది, స్వయం సేవక్ అంటే సెల్ఫ్ వాలంటీర్. ఓకే, వాలంటీర్ అని అర్థం. ఓకే, సేమ్ థింగ్ ఈ ఇస్లాంలో ఉర్దూ వర్డ్, అరబిక్ వర్డ్ నాకు కరెక్ట్ ఉర్దూ అనుకుంటున్నాను. సో రజాకర్ అంటే వాలంటీర్ అని అర్థం. సో దట్ కాన్సెప్ట్ కేమ్ ఫ్రమ్ దిస్ ఎంఐఎం పార్టీ. ఓకే, ఆ యొక్క ఎంఐఎం పార్టీకి ఒకప్పుడు అధ్యక్షుడిగా పనిచేసిన వాడు కాసిం రిజ్వీ. దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ నిజాం గారు. బ్రిటిషోడు ఈ భారతదేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత, స్వతంత్రం వచ్చిన ఆ యొక్క 1947లో ఓకే, నిజాం పరిపాలన లేదు, హైదరాబాద్ రాష్ట్రంలో లేదు. ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు వర్సెస్ ఈ యొక్క కమ్యూనిస్టుల మధ్యలో సాయుధ పోరాటం జరిగింది. ఓకే, పట్టణాలలో ఈ యొక్క ఈ రజాకార్లు భూస్వాములు ఒక సైడ్ అయ్యారు, ఈ కమ్యూనిస్టులు ఒక సైడ్ అయ్యారు. నిజాం నామకే వాస్తున్నాడు అంతే. నిజాంకి గారికి సొంతంగా ఆయన యొక్క ప్రధానమంత్రి, ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వాళ్ళు, ఆయనకు సొంత ఆర్మీ, అదంతా సపరేట్ ఉంది. దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ దీస్ పీపుల్. ఓకే, ఆయన ప్రజాముఖంగా, పబ్లిక్ ముఖంగా అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి లియాఖత్ అలీ గారు చెప్పారు, మేము ఏం చేయలేని పరిస్థితి, మేము ఆ కమ్యూనిస్టులను ఆపలేకపోయినాం మాకున్న లిమిటెడ్ ఆర్మీ తోటి. సో ఎట్లా సేమ్ టైం ఈ రజాకర్ను ఆపలేకపోయినాం, మా చేతిలో పరిపాలన లేదు అని ప్రజాముఖంగా పబ్లిక్ లో వచ్చి చెప్పాడు. కాబట్టి రజాకర్కి ఈ యొక్క నిజాం గారికి లింక్ కట్టడం తప్పు. ఇంకోటి గద్దరన్న కూడా అప్పుడు ఎవరు రాసిర్రో, ఎందుకు రాసిర్రో, గ్రామీణ ప్రాంతాల్లో యొక్క ప్రజలకి ఆ యొక్క ఎంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల అది భూస్వాములు చేసిన పాపాలన్నిటికీ నిజాంకి లింక్ పెట్టిర్రు.
గ్రామీణ ప్రాంతాలను నిజాం ఎప్పుడు పరిపాలించిండయ్యా? ఆయన ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడున్న భూస్వాములు ఆ భూమి కూడా అందరికి ఇవ్వమని చెప్పిండు నిజాం గారు. పంచిపెట్టండి రయ్యా అని చెప్తే ఈ భూస్వాములు వాళ్ళ పేరు మీద రాసుకొని ప్రజలను కూలీలు చేసిర్రు. నిజాం గారు వాళ్ళని చేయలే. కానీ ఆయన ఏం చేయలేని పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ఆ యొక్క ప్రజల్ని వెట్టి చాకరీ చేయించుకొని అక్కడ ప్రజల దగ్గర తీసుకున్న ధాన్యం కానీ అన్నిటినీ అప్పుడున్న కరెన్సీ విధానము తర్వాత ఆయనే ప్రవేశపెట్టిండు. కానీ ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఈ బార్టింగ్ సిస్టమ్ ఉండే, అంటే రైతులు పండించిన ధాన్యం ఇవి మనమే చేయలే. వాడు ఎవడు మరాఠాకు చెందిన ఇదే పేష్వాలు వచ్చేసి ఇక్కడ నిజాంను ఓడించి ట్యాక్స్ తీసుకోరు చౌత్. ఇదేంది దేశ్ముఖ్ ఎక్కడి నుంచి వచ్చిండు? తెలంగాణకు సంబంధించింది కాదు, ఈ మరాఠా సామ్రాజ్యానికి సంబంధించింది. అదొక ట్యాక్స్ కలెక్టింగ్ సిస్టమ్. ఈ రెడ్డి ఈజ్ నాట్ ఏ కాస్ట్. వాళ్ళ ఏమంటారు రాష్ట్ర కూటులు వాళ్ళ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి వాడిన విధానము ఇది. అక్కడ పాలేగారులు, అక్కడ నాయకులు, ఈ పేరు ఏది పెట్టినా వీళ్ళు ప్రజల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. యుద్ధ సమయంలో రాజుకి ఆర్మీని సప్లై, సామాన్యంగా రైతులని బలశాలులని ఆర్మీ కింద యుద్ధం చేయడానికి పంపించేవాళ్ళు. సో రాజుకి 2 రకాల లాభం వీళ్ళతోటి. ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో ఆయన సొంతంగా పరిపాలించేది లేదు, వీళ్ళే పరిపాలిస్తారు. అక్కడ ప్రజల దగ్గర రైతుల దగ్గర అందరి దగ్గర ట్యాక్స్ వసూలు రైతులే. అక్కడ ఆదాయం ఉన్న వాళ్ళు రైతులే, మిగతా వాళ్ళ దగ్గర ఏం పెద్దగా లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చేది లేదు. సో రైతు పండించిన ధాన్యమే ట్యాక్స్. ఓకే, సో ఆ విధంగా రాజుకి ట్యాక్స్ కలెక్టింగ్ చేయడము, ఎవడన్నా పక్క రాజ్యం యుద్ధానికి వస్తే వాళ్ళకి కావాల్సిన యుద్ధం చేసేటోళ్ళని పంపించడం, మర్సనరీస్ అంటారు. ఓకే, సో ఇదే చేసిండ్రు ఇక్కడ. సో కాబట్టి గ్రామీణ ప్రాంతాలను నిజాం గారు పరిపాలించలేదు. కాబట్టి నిజాంని ఇప్పుడు సాయుధ పోరాటం చేసిర్రు అన్నప్పుడు కమ్యూనిస్టులు ఎవరితోటి కొట్లాడిర్రు? భూస్వాములతోటి కదా, రైట్? రజాకార్లను తిడుతున్నావు. రజాకార్లకి అధ్యక్షుడు కాసిం రిజ్వీ అయితే ఉపాధ్యక్షుడు ఎవరు? జొన్నేరు ప్రతాపరెడ్డి. ఉత్తర తెలంగాణలో వెల్మ దొరలుండే, దక్షిణ తెలంగాణలో రెడ్డి దొరలుండే, రైట్? ఒక్కొక్క దొర కింద ఒక్కొక్క పెద్ద గడిలు ఎందుకు కట్టుకున్నారు? ఊర్లో ప్రజలు తిరగబడతారని కట్టుకున్నారు రక్షణ కోసం, రైట్? సో ఆ విధంగా ఈ వేల నుంచి లక్షల ఎకరాలు ఎవరి పేరు మీద ఉన్నాయి? నిజాం పేరు మీద ఉన్నాయి. అవి వాటి ద్వారా వచ్చినది కూడా మళ్ళీ గుళ్ళకి దానం చేసిండు. తర్వాత ఏమంటారు తన కుటుంబం చాలా పెద్దది ఉండే, కుటుంబాన్ని పెంచి పోషించిండు. అది కాకుండా మసీదులకు దానం చేసిండు. అంబేద్కర్ గారికి చదువుకోవడానికి ఆయన ఇచ్చిండు. అట్లా రకరకాలుగా సరోజిని నాయుడికి ఇచ్చిండు. సో ఆయన చేయని గనక గొప్ప పని లేదు. ఎన్నో గుళ్ళకి దాన ధర్మాలు చేసిండు ఈ మతాలకు అతీతంగా. సరాయి అంటే బాటసారి అశోకుడు ఎట్లయితే రోడ్డు పక్కన చెట్లు నాటించను అన్నట్టు ఇప్పుడున్నాయి అవన్నీ. సో రోడ్డు పక్కన పోయేటోళ్ళకి సేద తీరడానికి కావాల్సినటువంటి సరాయిలు కట్టించిండు. అట్లనే హజ్ యాత్రకు పోతా అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి భవనాలు కట్టించిండు, ఫెసిలిటీస్ ఏర్పాటు చేసిండు. ఆయన చెయ్యని గొప్ప పని లేదు నిజాం గారు. చెడ్డోడైతే జీవనం ఎందుకు చేస్తారా? వెట్టి చాకరీ చేయించుకొని అందరిని ఇబ్బంది పెట్టి అందరు నాశనం చేసేటోడు కదా ఈ భూస్వాములు లెక్క. సో కాబట్టి కమ్యూనిస్టులు కానీ పేదోళ్ళు కానీ సాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు కానీ కొట్లాడింది భూస్వాములతోటి కదా. ఆమె వండించిన ధాన్యం అంతా ఎత్తుకొచ్చుకుంటే కదా ఆమె తిరగబడ్డది. సో దాన్ని నిజాంకి ఎందుకు లింక్ పెడుతున్నారు? ఆయన కూడా రాసిండు, నైజాం సర్కరోడ పాట రాసిండు. పేరు నైజాంది, కానీ పరిపాలన చేస్తుంది భూస్వాములు. నిజాం గారు పట్టణాల్లో పరిపాలించారు. కరీంనగర్, అబేద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, పేర్లనే చూడు. అక్కడ ఎవడైతే లోకల్ నిజాం కంట్రోల్లో పరిపాలించిన ముస్లిం పాలకుల ఆ నవాబుల పేరు మీద అవి పేర్లు వచ్చినాయి. ఆ పట్టణాల్లో తప్ప గ్రామీణ ప్రాంతాలు నిజాం గారు పరిపాలించలేదు. కాబట్టి నిజాం తిట్టితే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. చరిత్ర ఉండదన్నట్టు తెలుసుకోవాలి. అర్థమైందా? నిజాం చెడ్డవాడైతే 21 హాస్పిటల్ కట్టిస్తాడు ఎవడన్నా. నాకేంది ఈ ప్రజలు చచ్చిపోని అనుకుంటాడు కదా. ప్రతి స్పెషాలిటీకి ఒక హాస్పిటల్ కట్టిస్తాడా? ఇలా టోరెంటీ అంటారు ఆడ బస్సు దిగేటప్పుడు. ఓకే, బర్కత్పూర్ ఆ ఏరియాలో క్యాంపస్ పోతుంటే వస్తుంది. అది ఫీవర్ హాస్పిటల్. ఏంది ఇలా కరోనా వచ్చింది, ఇట్లా ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది, క్వారంటైన్. అది దాని టోరెంటీ కాదు, క్వారంటైన్ అంటే ఏంది? ఇట్లాంటి ఈ అంటురోగాలు రాకుండా ఉండడానికి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కోసం కట్టించిండు. అప్పుడే బ్రిటిష్ కాలంలో అక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టిండు. ఆయన చెయ్యని గొప్ప పని లేదు. ఇలా నిమ్స్ బొక్కల దవాఖాన అది. సో బొక్కలకు సంబంధించిన రోగం వస్తే ఆర్థోపెడిక్స్ హాస్పిటల్, అది నిమ్స్ హాస్పిటల్.
నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. వాళ్ళ కోడల పేరు మీద చిన్నపిల్లలకి, చంటి పిల్లలకు ఉబ్బసము ఇట్లాంటి రోగాలు వస్తే నీలాపూర్ హాస్పిటల్ కట్టించిండు. మానసిక రోగాల కోసం ఏది మన ఎర్రగడ్డల ఇది మెంటల్ హాస్పిటల్ కట్టించాడు. అట్లా 21 రకాల డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కట్టించండి. ఎవడు కట్టిస్తారా చెడ్డోడైతే? నిజాం గారు ఏది ఇవాళ ఆయన కట్టించిన కట్టడాలు ఇప్పటి నేటికి వాడుతున్నాం మనం. ఇవాళ మనం మీటింగ్లు పెట్టుకున్న అసెంబ్లీ ఆయన కట్టించిందే. శిథిలావస్థకు వచ్చిన ఉస్మానియా హాస్పిటల్ ఆయన కట్టించిందే. అర్థమైందా? యునాని హాస్పిటల్ ఆయన కట్టించిందే. ఇవాళ మనము ఇది జడ్జిమెంట్లు ఇస్తున్న హైకోర్టు ఆయన కట్టించిందే. ఆ లైబ్రరీ, సిటీ లైబ్రరీ ఆయన కట్టించిందే. ఇన్ని కట్టించినావు రాజా, మరి ఇంత మంచి పనులు చేస్తున్నావు, ఒక పిల్లలు చదువుకోవడానికి ఒక విశ్వవిద్యాలయం కట్టిమని అడిగిండు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అడిగితే ఉస్మానియా విశ్వవిద్యాలయం కట్టించిండు 3000 ఎకరాలలో. ఇప్పుడు అందరు కబ్జా పెడితే 1500 ఎకరాలు అయింది. బ్రహ్మాండమైన అదేంది ఆర్ట్స్ కాలేజ్, దేశంలోనే ఫేమస్ అయినటువంటి ఇంజనీర్ అయినటువంటి మైసూర్ సామ్రాజ్యంలో, మైసూర్ అంటే కర్ణాటక, ఇలా అక్కడ మైసూర్ సామ్రాజ్యంలో దేశంలోనే ఫేమస్ ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ కట్టించాడు. ఆయన చెయ్యని పని లేదురా అయ్యా. ఇవాళ ఈ వరదలు వచ్చినాయి, ఇక్కడ కొట్టుకుపోతున్నాయి, ప్లస్ తాగునీటికి సమస్య ఉంది అంటే 2 పెద్ద చెరువులను కట్టించిండు. ఉస్మాన్ సాగర్, ఇవాళ గండిపేట, ఇంకోటి హిమాయత్ సాగర్, ఈ రెండు పెద్ద చెరువులు కట్టించిండు. అవి తాగునీటికి, సాగునీటికి, అన్నిటికీ మనం వాడుకున్నాం. అని చెయ్యని పని లేదురా అయ్యా. మూసీ నదిని ఎంత దానికి వరదలు రాకుండా నివారించడం చేసిండు. ఆ వరదలు వస్తే తన రాజప్రసాదాన్ని తెరిచి వచ్చిన వాళ్ళందరూ ట్రీట్మెంట్ ఇప్పించిండు. ఆయన చెయ్యని గొప్ప పని లేదు. నిజాంని తిట్టిండు అంటే వాళ్ళ అమ్మని తిట్టినంత సమానం వాడు ఎవడైనా సరే. ఈ లుచ్చ నా కొడుకు వీడేం చెయ్యడు, మోడీ గాడు లుచ్చ నా కొడుకు, ఈ బీజేపీ నా కొడుకులు, కానీ చేసిన వాళ్ళ మీద బురదలుతారు. ఇలా వాళ్ళ మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం జీతాలు ఇవ్వలేక, పరిపాలనకు భవనాలు లేక, తెలుగు వాళ్ళం అందరం ఒకటే భాషా ప్రయుక్త రాష్ట్రాలను తొంపు పెట్టుకొని 3 ఏళ్ళు 1953లో అంతకుముందు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగు వారికి ప్రాధాన్యత లేదు, మాకు సరైనటువంటి డబ్బులు మా దగ్గర నుంచి వస్తున్నాయి, ట్యాక్సులు వస్తున్నాయి, కానీ మమ్మల్ని వాల్యూ ఇస్తలేరు అని చెప్పి అక్కడ పొట్టి శ్రీరాములు లాంటి ఆయన కొట్లాడి తన అర్పణ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. 53 నుంచి 56 దాకా వాళ్ళు కర్నూలు రాజధానిగా పరిపాలన చేస్తే జీతాలు చేయడానికి పైసలు లేవు, పరిపాలన చేయడానికి భవనాలు కట్టుకోవడానికి పైసలు లేవు, గుడారాలు వేసుకొని పరిపాలన చేసారు. ఇక్కడ అదే మన హైదరాబాద్ లో ఎవ్రీథింగ్ వాజ్ దేర్. ఒక దేశానికి ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవడన్నా ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని, నిజాంని ఎవడు తిట్టినా వానంత పాపిస్టోడి భూమి మీద లేడు. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ పేరు మీద ఒక దేశానికి ఉండాల్సిన కరెన్సీని మన హైదరాబాద్కి ఉండడానికి కారణం నిజాం గారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్థాపించింది నిజాం గారు. సొంత ఓన్ కరెన్సీ ఉంది, సొంతంగా ఆయుధాలు తయారు చేసుకునేటువంటి వ్యవస్థ, గన్ ఫౌండరీ ఉంది. అర్థమైందా? 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 100 ఇండస్ట్రీస్ ఉన్నాయి. దేశంలోనే మొదటి ట్రైన్ టెస్ట్ చేసింది ముంబైలో చేసినప్పటికీ మొదటి రైల్వే స్టేషన్ ని దేశంలోనే ఏర్పాటు చేసింది మన దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసింది నిజాం గారు. సికింద్రాబాద్ అనే నగరాన్ని నిర్మించింది ఈ సికింద్రాబాద్ నిజాంలు. కొన్ని చాలా మంచి పనులు హుస్సేన్ సాగర్ కట్టడము, హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం, గోల్కొండ కుతుబ్ షాయిలు చేస్తే దాన్ని ఇంకో లెవెల్ తీసుకుపోయి హైదరాబాద్ ని ఎక్స్పాండ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చింది నిజాంలు. 224 ఏళ్ళు పరిపాలించారు. వాళ్ళు చెయ్యని గొప్ప పనులు లేవు. వాళ్ళని ఒక్కడు కూడా విమర్శించినా వానంత మూర్ఖుడి భూమి మీద లేడు. ఎన్ని ఇండస్ట్రీస్ ఆలోచించండి. ఆల్విన్ వాచెస్ ఎవడు తీసేసిండు? చంద్రబాబు నాయుడు లుచ్చగాడు తీసేసిండు. ప్రాగా టూల్స్ అట్లా చార్మినార్ టొబాకో ఫ్యాక్టరీ, సిగరెట్ల ఫ్యాక్టరీ, అక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎవడు తీసిండు? ఇదే చంద్రబాబు నాయుడు గారు తీసిండు. ఎందుకోసం? ఆంధ్ర వ్యాపారస్తులను లేపడానికి, తెలంగాణని చంపడానికి. ఆంధ్ర షుగర్స్ ఉంటుంది, నిజాం షుగర్స్ ఉండదు. ఇవన్నీ చూసి తట్టుకోలేకనే కదా మాకు తెలంగాణ కావాలన్నది. రైట్? సో అక్కడ వరంగల్లో బట్టలు తయారు చేసేది, సిర్పూర్లో, కాగజ్ నగర్ లో పేపర్ తయారు చేసేది, పేపర్ మిల్లు. ఎవడు పెడతారా చెడ్డోడైతే? ఇప్పుడు ప్రజలు ఏదైనా వీకర్ అనుకుంటాడు కదా. కామన్ సెన్స్.
ఇవాళ ఏది యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మన యొక్క నిజాం సాగర్ ఎవరు కట్టిండ్రు? నిజాం గారు. ఎందుకు కడతాడు? ఇక ప్రజలు ఏమైనా వీకని అనుకుంటాడు కదా. సంపద సృష్టించడం తెలుసు వాళ్ళకి, సంపదని అందరికీ చెందేలా చేయడం తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు పట్టు లేదు. అక్కడ ఈ భూస్వాములను ఎదిరించి అక్కడ ఆయన పరిపాలన చేసే శక్తి ఆయనకు లేదు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో నిజాం గారు పరిపాలించలేదు. పట్టణాల్లో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు ఆయన. వి షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్. నీ స్వార్థం కోసం ముస్లింలందరూ చెడ్డాలండి. ముస్లింలు కొట్లాడకపోతే, టిప్పు సుల్తాన్ కొట్లాడకపోతే, ఈ యొక్క సయ్యద్ సరాబ్జీ అనే ఆయన కొట్లాడకపోతే, ఇంకోరు కొట్లాడకపోతే ఇవాళ దేశానికి స్వతంత్రం ఎక్కడిదిరా? ఒక్క ఆర్ఎస్ఎస్ నాయకుడు కొట్లాడలే. చెడ్డీ గ్యాంగ్ బ్రిటిష్ వానికి బూట్లు నాకిండ్రు. ఎవడు హిందూ స్వతంత్ర పాల్గొనొద్దని చెప్పిండ్రు. దేశాన్ని 2 ముక్కలు చేయమని చెప్పి సింధు బెలూచిస్తాన్ లో, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో, అట్లనే బెంగాల్లో ముస్లిం లీగ్ తోటి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిర్రు. టూ నేషన్ థియరీ కింద ప్రతిపాదించింది జిన్నా గారు. వారికి గుడ్డిగా సపోర్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది వీళ్ళే, ఈ హిందూ మహాసభోడే, ఈ ఆర్ఎస్ ఓడే. బ్రిటిష్ అని కింద అన్ని ఆర్మీల కానీ అన్ని రాతపూత పనులలో పనిచేసింది ఇదే బీజేపీ, ఇదే ఆర్య బ్రాహ్మణుడే. ముస్లింలు కొట్లాడిర్రు, భయంకరంగా కొట్లాడిర్రు. సారే జహాసే అచ్చా హిందుస్థాన్ అమారా అని అది రాసిన ఆయన ఎవరు? మహమ్మద్ ఇక్బాల్ గారు. లేనోనికి ఆ మతం ఫీలింగ్ తెప్పించి ఈ దేశంలో ఏమి లేని పరిస్థితి, ఈ మతం పేరు మీద బ్రిటిష్ వాడు పెట్టిన పుల్లని దాన్ని ఇంకా పెంచి పోషిస్తుంది ఇదే బ్రిటిష్ వాడు పూట్లు నాకిన వాళ్ళు వీళ్ళు. నిజాంలు అట్లా చేయలేదు, మొఘళ్ళు అట్లా చేయలేదు. ముగ్గురు ఒకడు ఆఫ్ఘనిస్తాన్ పరిపాలించిన గజ్నీ అనేటోడు, ఒకడు ఇరాన్ కేంద్రంగా, పర్షియా కేంద్రంగా పరిపాలించినటువంటి వాళ్ళు నాదిర్ షా అనేటోడు, ఒకడు ఇది ఉజ్బెకిస్తాన్ కేంద్రంగా, సమర్కండ్ కేంద్రంగా పరిపాలించిన తైమూర్ అనేటోడు. ఈ ముగ్గురు తప్ప మిగతాడవాడు మిగతా ముస్లిం రాజులు ఎవడు ఇక్కడ వచ్చి పరిపాలించారు, ఇదే వాళ్ళ దేశం అనుకున్నారు. కానీ ఇక్కడ నుంచి ఎత్తుకోవాలి ముగ్గురు తప్ప. కానీ వాళ్ళతో పోలిస్తే ఒక లక్షల రెట్లు ఎత్తుకుపోయి మన ఇక్కడ ఉండేటువంటి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిండు. ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్ అన్నింటినీ చంపేసిండు. చేనేత, ఈ యొక్క ఉక్కు స్టీల్ ఈ యొక్క పనిముట్లు తయారు చేసేటి ఇవన్నిటిని నాశనం చేసిండు బ్రిటిష్ వాడు. మన ముడి సరుకులు తీసుకోవాలి మన ట్యాక్స్ డబ్బులతోటి, అక్కడ తయారు చేసుకోవాలి వస్తువులు, మళ్ళీ తెచ్చి మనకి అమ్మాలి. ఇట్లా రకరకాలుగా అబ్యూజ్ చేస్తే వాళ్ళకి వంత వాడింది ఈ దుర్మార్గులు. నిజంగా దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళని అదొక అణచివేత వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని, సాయుధ పోరాటాన్ని, భూస్వాములకి పేద రైతులకు మధ్యలో జరిగిన పోరాటాన్ని దానికి మతం రంగు అంటించడం ఎంతవరకు కరెక్ట్? అట్లాంటి ప్రాపగండా సినిమాకి ఈ యొక్క అవార్డు, గద్దరన్ అవార్డు ఇవ్వడం, తెలంగాణ ప్రభుత్వం అవార్డు ఇవ్వడం అంటే నాకేమర్థమైంది? ఆ జ్యూరీ మెంబర్స్ లో ఎవడో ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు, ఈ బీజేపీ సంఖ్య నాకెట్టల్లో ఎవరో ఉన్నారు. ఓకే, సో కాబట్టి ఈ చెత్త సినిమాకి, రజాకర్ సినిమాకి మొత్తం తప్పంట ఇదే అంట. రజాకర్లను పెంచి పోషించింది వాడు. వాళ్ళని ఎందుకు తీసుకొచ్చిర్రు? భూస్వాముల యొక్క ఆస్తులని ఈ యొక్క కమ్యూనిస్టులు, ఈ అప్రెస్ ఉన్న వాళ్ళు ఎడగుంజుకుంటారు అని రజాకర్లను వాడుకున్నారు భూస్వాములు కదా. సో కాబట్టి వాళ్ళ తప్పు, కానీ నిజాం ఏమనలేదే. నిజాం పరిపాలన లేదు. ఆయన చెప్తే ఓడినాడు, రజాకర్ విన్నాడా? నిజాం చెప్తే రజాకర్ విన్నాడా? నిజాం చెప్తే ఈ కమ్యూనిస్టులు విన్నారా? ఎవరు ఇంట్లో ఆయన పరిపాలన లేదు. ఆయన పక్కకు కూర్చున్నాడు, హైదరాబాద్లో కూర్చున్నాడు. హైదరాబాద్లో ఉన్న ఆస్తులను కాపాడే ప్రయత్నం చేసిండు. అంతకుమించి గ్రామీణ ప్రాంతాల్లో ఆయన చెప్తే ఓటింగ్ లేదు, ఆయనకు పట్టేలేదు. ఆయనకు కొంచెం ఆర్మీ ఉండే, ఈ పఠాన్లు, ఈ యొక్క ఇథియోపియానికి సంబంధించిన ఆఫ్రికా వాళ్ళు వీళ్ళు కొద్ది మంది ఉండే. కానీ వాళ్ళు హైదరాబాద్ని కాపాడారు, హైదరాబాద్ ఉన్న ఆస్తులని. గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పరిపాలన లేదు. బ్రిటిష్ వాడు పోయినాక, బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు కొంత సిస్టమేటిక్ ఉండే, ఎందుకంటే బ్రిటిష్ ఆర్మీ మన సికింద్రాబాద్ కేంద్రంగా ఉండే కాబట్టి వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేసినా బ్రిటిష్ వాడు కూడా ఇన్వాల్వ్ కాలే. కానీ ఇంకా వేరే లెవెల్ ఏదైనా ఉంటే అక్కడ ఉండే. సో కాబట్టి ఒక మంచి చేసిన మహనీయుని పట్టుకొని ఇలా హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన వారిని, లేకపోతే ఈ యొక్క సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించిన వాళ్ళని, హైదరాబాద్ రాష్ట్రాన్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చినటువంటి మహనీయుడైనటువంటి నిజాంలని మనం అప్రిషియేట్ చేయాల్సింది. కుల మతాలకు బెనారస్ హిందూ యూనివర్సిటీ అని చెప్తున్నది, దానికి నిధులు ఇచ్చిండు నిజాం గారు. ఇవాళ సరోజిని నాయుడు దేశం కోసం అన్న ఆమెకి స్కాలర్షిప్ ఇచ్చిండు, అంబేద్కర్ గారికి ఇచ్చిండు.
ఎవరు చేస్తారయ్యా కులాలకు మతాలకు అతీతంగా? సో ఆయన కాదు, ఆయన దుర్మార్గుడు అయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇదే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన వచ్చి కలిసి ఆయన రాజప్రముఖ్ ఎందుకు చేస్తారు? రాజప్రముఖ్ ఈజ్ ఈక్వల్ టు గవర్నర్. ఆయన ఎందుకు మంత్రి చేస్తారు, ఎందుకు ఎంపీగా చేస్తారు? ఆయన చనిపోయినప్పుడు లక్షల మంది వచ్చారు, ఎందుకు వస్తారు ఆయన దుర్మార్గుడు అయితే? కాబట్టి నీ చెత్త రాజకీయం కోసం నీ మతం పేరు చెప్తేనే నీకు 4 ఓట్లు పడతాయి అన్న దరిద్రం కోసం నువ్వు ఒక ప్రాపగండా సినిమా తీస్తే ఆ సినిమాకి ఈ కాంగ్రెస్ ఆడుకోరు, కాంగ్రెస్ యొక్క సమన్యాయం కోసం మాట్లాడే కాంగ్రెస్ ఐడియాలజీకి భిన్నంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రాపగండా సినిమాకి అవార్డు ఇవ్వడం. వాడవాడు గూడూరు నారాయణ మొదటిదా కాంగ్రెస్ నుండి ఆడు దోసుకున్నవరా, కాంగ్రెస్ సంబంధించిన పైసలన్నీ దోసుకున్నవరా అంటే వాడు కాపాడుకోవడం కోసం బీజేపీలోకి పోయినవాడు దుర్మార్గుడాడు. వాడు దోసుకున్నాడు కాంగ్రెస్ లో ఉండే ఆ గాంధీ భవన్ సంబంధించిన అందులో వచ్చేటి ఆ నిధులన్నీ తారుమారు చేసిండు. ఎందుకు చేసినవరా అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి అయినాక అడిగితే వాడు బీజేపీలో మారిపోయాడు. దొంగలందరూ బీజేపీలోకి పోతున్నారు. ఈ పార్టీ నుండి కరప్టే అంటున్నారు, బీజేపీలో పోగానే వాడు శుద్ధం అయిపోతున్నాడు వాడు. అర్థమైందా? సో అదే వాషింగ్ మిషన్ లో వేసి తీస్తున్నాడు బీజేపీలో. అంటే దోసుకుంటే వాళ్ళందరూ ఇలా ఏడున్నారు అంటే ఆ బీజేపీలో ఉన్నారు. సో ఆ దుర్మార్గులకి అవార్డులు ఇచ్చినవంటే గద్దరన్నని కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ తెలంగాణ భారతదేశ ఐడెంటిటీని కానీ అవమానపరుస్తున్నాడు. కాబట్టి ఆ దుర్మార్గులకి అవార్డు ఇవ్వడం అనేది ఐ డు నాట్ యాక్సెప్ట్ ఎట్ ఆల్. అది రేవంత్ రెడ్డి గారు చేసింది కాదు, ఆ తప్పు. ఓకే, ఉప ముఖ్యమంత్రి గారు చేసింది కాదు, ఆ జ్యూరీలో ఉన్న మెంబర్లు చేసి ఉంటారు. జ్యూరీలో ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు ఉంటుంటారు. సో డెఫినెట్లీ ఒక 50% తెలంగాణ వాళ్ళు ఉండాలి. ఇంకోటి, సో నిజాం గారి పేరు మీద నైజాం సర్కార్ అది పాట, అది అబ్జల్యూట్ రాంగ్. ఆ పాటను నిషేధించాలి. ఓకే, ఎందుకంటే అది నిజాం గొప్పతనాన్ని, నిజాంని దోషిగా చూపెట్టడం తప్పది. భూస్వాముల మీద రాసుకోండి, ఎన్నైనా రాసుకోండి, జొన్నేరు ప్రతాప్ రెడ్డి మీద రాసుకోండి, ఇంకోని మీద రాసుకోండి, ఎల్మదొరల మీద రాసుకోండి, దానికి మేమేం అబ్జెక్షన్ చెప్పాం. కానీ నిజాంని ఎవ్వడు తిట్టినా వాళ్ళ అమ్మని తిట్టిన దాంతో సమానం. ఇది రాసి పెట్టుకోండి చరిత్రను. ఓకే, సో అది మిత్రులారా. సో ఆ క్రమంలో మీ కామెంట్స్ చదువుదాం, దెన్ విల్ బిట్. ఓకే, కామెంట్స్. నిజమే సార్, తగ్గింది. లింగారెడ్డి కోహి తగ్గింది, పెంచుదాం బ్రదర్. లింగారెడ్డి బ్రదర్. రాజేష్ మామిడిపల్లి ఏమంటారు బ్రదర్? తెలుగు సినిమా రంగంలో ఇంకా అన్ని శాఖలు తెలంగాణ వేరుగా ఆంధ్ర వేరుగా ఏర్పాటు కాలేదు. అసోసియేషన్లు కానీ ఏవైనా ముందు అది చేసుకోవాలి. తెలంగాణ ప్రత్యేక సంఘాలు అన్ని రంగాల్లో. తర్వాత ఈ కాస్టింగ్ కౌచ్ అనే చెప్తా. ఇది ఇంకా నేనేమంటున్నా, హైదరాబాద్ మనము ఒక ఏమంటారు, ఏ వ్యక్తులని ఏ ప్రాంతం వాళ్ళని మనము ఏమంటారు, ఇట్స్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. ఓకే, ఎవరైనా వ్యాపారం ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి 4గురికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. వాళ్ళని ఎవ్వరు వ్యాపారం చేసుకుంటారన్నా మేము వ్యతిరేకించాం. ఓకే, వి వెల్కమ్ దెమ్. ఓకే, సో నేనేమంటున్నా, టాలెంట్కి పట్టం కట్టినా లేకపోతే ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళకి మనం ఏమంటారు వాళ్ళని ప్రోత్సహించినా నేనేం తప్పు పడతలే. ఓకే, నేనేమంటున్నా, మేక్ ష్యూర్ అట్లీస్ట్ 50% ఆఫ్ దోస్ ఆయా రంగాల్లో, అది ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, అట్లీస్ట్ ఒక 50% అన్నా ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతోటే వాళ్ళు వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారు. వాళ్ళకి కావాల్సిన రక్షణ పోలీస్ వ్యవస్థని ఏర్పాటు చేస్తుంది మనం. వాళ్ళకి కావాల్సినటువంటి బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, వాళ్ళకి కావాల్సిన రైల్వే సంబంధించినవి కానీ, బస్ ఫెసిలిటీస్ కానీ, విమానానికి సంబంధించినవి కానీ, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పర్మిషన్లు కానీ, ఇవన్నీ మనం తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. సో అది తెలంగాణ ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులతో నడుస్తుంది వ్యవస్థలని. కాబట్టి తెలంగాణ ప్రజలు అట్లీస్ట్ ఒక 50% ఉంటే రిమైనింగ్ 50% వాళ్ళ టాలెంట్ కానీ వాళ్ళ యొక్క ఏమంటారు కష్టానికి కానీ గుర్తింపు ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అట్లీస్ట్ 50% మేక్ ష్యూర్ ఈ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఎక్కువ ఎంకరేజ్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. సో ఏమంటున్నారు, ఈ కాస్టింగ్ కౌచ్ అనే దుష్ట సంస్కృతిని అంతం చేయాలి. కనీసం తెలంగాణ సినిమా రంగం ఏర్పడిన తర్వాత అయినా అడిగితే తప్పు లేదండి. కాకపోతే నువ్వు పక్కలోకి రాకపోతే నీకు అవకాశాలు ఇవ్వం అనడము తప్పు. ఈ ఆంధ్ర సంస్కృతిలో ఇది చాలా నార్మలైజ్ చేశారు దాన్ని. ఈ తెలంగాణ ఇండస్ట్రీ పెట్టుకున్న తర్వాత అయినా కూడా దీన్ని మార్చేయాలి. ఇది
రాజేష్ మామిడిపల్లి బ్రదర్, ఇది వాస్తవమే, నేను అంగీకరిస్తా. కానీ ఒక ఆడామగాకి ఇష్టం ఉంటే మనం ఏం చేయగలుగుతాం? మన ఇద్దరు చెప్పి చేయరు కదా వాళ్ళు. ఒక ఇద్దరికి ఒక పెళ్ళి అయినా పెళ్లి కాకుండా డస్ నాట్ మ్యాటర్, ఆడమ్మగా ఒక అట్రాక్షనో కోరికనో అది ఏమన్నా ఉండని, ఓకే, ఒక ఇన్ఫాచ్యుయేషన్ ఏదన్నా కానీ, సో లేకపోతే అవసరమే కానీ మనము అది నలుగురు ముందట చేసే పని కాదు, నలుగురు చెప్పి చేసే పని కాదు. కాబట్టి వాళ్ళ పర్సనల్గా ఏం చేసుకున్నా మనకి ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. అన్లెస్ దే కంప్లైంట్ ఏది వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా ఏది ఫోర్స్ఫుల్గా చేసినప్పుడు దే హ్యావ్ ఆల్ అవెన్యూస్. ఏది పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు, బలవంతం చేసినా ఇష్టం లేకపోయినా ఇబ్బంది పెట్టినా, ఓకే. సో లేదు అంటే మీడియా ముఖంగా వచ్చి చెప్పొచ్చు. వాళ్ళంతటా వాళ్ళు ఆడగాని మగ కానీ, ఓకే, వాళ్ళంతటా పబ్లిక్లో వచ్చి చెప్పేదాకా అది ప్రజా సమస్య కాదు. ఇస్తేనే పండుకుంటా. సాధారణంగా ఎట్లుంటుంది అంటే వాళ్ళకి నిజంగా జెన్యున్గా టాలెంట్ ఉంటే సాధారణంగా వాళ్ళకి ఏమంటారు, వాళ్ళని పెట్టుకుంటేనే సినిమాకి పైసలు వస్తాయి ఆడుతుంది అంటే పన్నకుండా పెట్టుకుంటున్నాడు, ఓకే. ఇక వాడు ఆమె పండుకోవడానికి సిద్ధంగా ఉంది అంటే ఆమె దాము ఒప్పుకుంటుంది, నాకు అంత టాలెంట్ లేదు, నాకు టాలెంట్ లేకపోయినా నాకు గుర్తిస్తారేమో, ఏదో గివ్ అండ్ టేక్ అనుకుంటే మనం ఏమంటున్నా అది మనం ఏం రెగ్యులేట్ చేసే విధంగా అది ఒక ప్రైవేటు ఇదే ఇక్కడే అంటలేను. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఉంది, స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఉంది, లేకపోతే ఒక షాప్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది, ఒక స్త్రీ పనిచేస్తుంది. సో ఇప్పుడు ఆ షాప్ ఓనర్కి ఆమెకి ఏదైనా అక్రమ సంబంధం ఉందనుకో, మనం ఏం చేయగలుగుతాం? మనకి చెప్పి చేయరు కదా. ఆమెకి ఇష్టం లేకపోతే ఆమెనే పబ్లిక్లో వచ్చి చెప్తుంది కదా, అక్కడ బంద్ చేస్తుంది కదా. ఆమెకు అంత టాలెంట్ ఉంటే, ఆమె పెట్టుకోకపోతే వాళ్ళ షాప్ నడవని పరిస్థితి ఉంటే తప్పకుండా ఎక్కువ డబ్బులు ఇచ్చానే పెట్టుకుంటాడు. ఏమంటున్నా ఇక్కడ ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయి ఈ పండుకోవడంలో కూడా. వాళ్ళకి ఇక ఈ పండుకోవడమే అలవాటైతే కొద్ది రోజుల తర్వాత పండుకున్న వాళ్ళు ఒకసారి టేస్ట్ చేస్తారు, ఇక తర్వాత మళ్ళీ కావాలని ఉండదు సేమ్ పర్సన్తో. దే వాంట్ న్యూ పర్సన్. అట్లా కాకుండా ఇష్టంతో ఒక అండర్స్టాండింగ్ తోటి అది అయిపోతే ఎవరేం చేయలేరు. నేను గమనించిన కాడికి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ, ఓకే, 99% ఐ థింక్ అది ప్రాంతానికి అతీతంగా, ఓకే, ఐ థింక్ ఓకే, మేబీ సో బట్ ఐ థింక్ దే ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఈ రోజులలో ఎట్లా అయిపోయినారంటే మెజారిటీ అమ్మాయి నువ్వు చూడండి, ఇప్పుడు కొంచెం అందంగా ఉన్నా సరే లేకున్నా సరే, ఓకే, ఎట్లా అయిపోయినారంటే మేకప్ మంచిగా చేసుకుంటున్నారు. ఫుల్ మేకప్ చేసుకొని, మేకప్ అంటే ఫస్ట్ షేవింగ్ చేసుకొని తర్వాత మేకప్ ఒక ఇంచో హాఫ్ ఇంచో ఎంతనో వేసుకొని, ఎందుకంటే ఆ మచ్చలని కనిపించదు కదా, సో వేసుకొని అట్లా ఇక మళ్ళీ ఇక అది కాకుండా డ్రెస్సులు అయితే గతంలో ఈ యొక్క మోకాలు పైకి రాకపోతుండే, ఇక ఇప్పుడు ఇక ఎంత పైకి అయితే అంత బెటర్ అన్నట్టు. అంటే ఈ చెస్ట్ కూడా ఎంత కిందికి అయితే అంత ఏంది, దే ఆర్ టెల్లింగ్ టు ద పీపుల్ ఏమని, ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నది అమ్మాయి. నేను దేనికైనా రెడీ రా అని చెప్తున్నది, నోరుతోటి చెప్పకుండా తన బాడీ లాంగ్వేజ్తో చెప్తుంది, తన వేషధారణతో చెప్తుంది. సింపుల్. ఆమె ఎవరు, సురేఖవాణి అంటే ఆమె ఎంత ఉంటుంది, ఆమె మొగుడు చచ్చిపోయిండు, బిడ్డ 25 ఏళ్ళు ఉంది, ఆమెకు కూడా నాకు తెలిసి 50 ఉంటుందో ఇంకెక్కువ ఉంటుందో, మరి మొత్తం బట్టలు ఇప్పుకొని అడుగు పెడుతుంది. ఏం చెప్తుంది, అరే నాకు ఆఫర్స్ ఇవ్వండి రా చెత్తనా కొడుకులారా, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ అని చెప్తుంది ఆమె. లేకపోతే ఎందుకు చూపెడుతుంది, ఆమెకి ఏం అవసరం? ఎవరికి చూపెడతారు? చూపెట్టేది ఎవరికి చూపెట్టాలి? బాయ్ ఫ్రెండ్కో మొగుడికో చూపెట్టాలి. అందరికి చూపెడుతున్నాం అంటే అందరు నా బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నట్లు లెక్క, రైట్? సో కాబట్టి నేను ఏమంటున్నా, గుడ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఏంటంటే ఆడదాన్ని శరీరంతో ఆ యొక్క బాడీ కాన్షియస్ చేసి పెట్టింది కాబట్టి ఆడదాని శరీరాన్ని చూస్తే వీనికేమవుతుంది, ఆడదాని శరీరం, నేను శరీరం తప్ప నాకు నేను డాక్టర్ కాలేను, ఇంజనీర్ కాలేను, రాజకీయం కాలేను, ఇంకోటి కాలేను అన్న భావన చాలా మంది స్త్రీలకి ఇప్పటికీ ఆ బాడీ కాన్షియస్ చేసి పెట్టింది కాబట్టి ఇక చూసినాం అనుకో, ఎన్నిసార్లు చూస్తాడు ఆమె కూడా ఎన్నిసార్లు చూపెడుతుంది, అది ఆ కాన్షియస్నెస్ వెళ్ళిపోతుంది. ఆ బాడీ కాన్షియస్నెస్ వెళ్ళిపోతే ఆడమైనా ఈడ మొగోడైనా వాళ్ళ యొక్క ఆమె యాక్టింగ్ మీదనో లేకపోతే ఆమె డాక్టర్ కావాలనో ఇంకో దాని మీద ఫోకస్ వెళ్ళిపోతుంది. వీడికైనా సరే ఆ కోరిక తీరిపోయింది అనుకో, ఒకసారి 2 సార్లు అయిపోయింది అనుకో, ఇక వాడు ఫోకస్ వేరే ఉంటుంది, దాని మీద ఉండదు ఇక వ్యామోహం. సో గుడ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఉమెన్కి ఇది ఇట్లా కావడం వల్ల ఏమవుతుందంటే ఉమెన్ ఒక వస్తువుగా చూసేటువంటి కల్చర్ దొబ్బిపోయినప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అన్ని రంగాల్లో గుడ్ పైకి పోతారు. ఇలా రిస్ట్రిక్ట్ కాదు, ఇక
ఈ ఒక ఇంట్లోనే ఉండాలి, లంగనే కట్టుకోవాలి, పట్టగదుల్స్లో వేసుకోవాలి, మూలకు కూర్చోవాలి, ఈ కల్చర్ బిక్తుంది. పోతే ఏమవుతుంది, స్త్రీకి స్వాతంత్రం వస్తుంది, ఆమె డాక్టర్ అవుతుంది, ఆమె ఇంజనీర్ అవుతుంది, ఆమె పోలీస్ అవుతుంది, ఆమె ఒక పాలిటీషియన్ అవుతుంది, ఆమెకు ఆ స్వేచ్ఛ వస్తుంది. లేకపోతే నీకు అది కనబడ్డది, ఇది కనబడ్డది, ఏం కనబడ్డదిరా అన్నీ ఒకటే కదరా. జ్వరం వస్తే ఒక కాలుకో చెయ్యికో వచ్చి ఇంకో కొన్ని ప్రైవేట్ పార్టీస్కి రాదా? అమ్మ కడుపులకి వచ్చేటప్పుడు కాలో చెయ్యి వచ్చి మిగతా ప్రైవేట్ పార్ట్స్ వస్తలేవా? అంటే ఈ ప్రకృతి అనేది అన్ని పార్ట్స్ని ఒకటే విధంగా చూసినప్పుడు, వెనకట బట్టలు వేసుకోకుండా ఎవరికి ఏ ఫీలింగ్ రానప్పుడు, ఆఫ్రికాలో ఆ యొక్క అండమాన్ని ఆ యొక్క అమెజాన్ అడవులలో ఇప్పటికి బట్టలు వేసుకోకుండా ఉన్న వాళ్ళకి ఏ ఫీలింగ్స్ రానప్పుడు మనకెందుకు వస్తున్నాయి? అంటే మన మైండ్ని కరప్ట్ చేసిర్రు. ఇది ప్రైవేట్ పార్ట్, ఇది ఇంకో పార్ట్, ఇది ఇది అని. కానీ ప్రకృతి అట్లా చేస్తలేదే. రోగం వచ్చినా అట్లనే వస్తుంది, అమ్మ కడుపులకి వచ్చినా అట్లనే వస్తుంది, ఎండ కొట్టినా అన్ని పార్ట్స్ కొడుతున్నది, వర్షం పడ్డా అన్ని పార్ట్స్ కొడుతుంది. అంటే ప్రకృతి మనని ఒక పార్ట్ని ఇంకో పార్ట్ని డిఫరెంట్ చేస్తలేదే. పక్షులు జంతువులు బట్టలు వేసుకోకుండా మనకి ఏ ఫీలింగ్ వస్తలేదే. ప్రైవేట్ పార్ట్ ఇది అని, అయ్యో కుక్కకి అది ఉంది ఇంకోటి ఉంది అని మనకి ఫీలింగ్ వస్తలేదే. అంటే ఇది మన మైండ్ కరప్ట్ చేసుకున్నాం. సో ఆ చెత్త పోనీ పీడ పోతుంది, అప్పుడు మనకి ఫ్రీడమ్ వస్తుంది. మన ఫోకస్ ఆన్ ద రియల్ థింగ్స్. సో గుడ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. అర్థమైందా? సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇది ఈ యొక్క మగాది ఆడకి ఫీలింగ్ వస్తే అది ప్రకృతి విరుద్ధం. ఓకే, వాళ్ళకి మానసిక రోగం ఉన్నట్టు. మగాకి ఫీలింగ్ వస్తే అదొక ప్రకృతి విరుద్ధం, అది రోగం ఉన్నట్టు. ఓకే, మగ కలిస్తేనే పిల్లలు పుడతారు, కానీ మగ కలిస్తే ఆడ కలిస్తే పుట్టారు కదా. సో కాబట్టి అట్లా సేమ్ జెండర్ తోటి కలిసినప్పుడు అది ప్రకృతి విరుద్ధం. వాళ్ళకి మెంటల్గా రోగం ఉంది కాబట్టి వాళ్ళకి మానసికంగా వాళ్ళ మైండ్ని కౌన్సిలింగ్ చేయించి వాళ్ళ మైండ్ని కరెక్ట్ చేయాలి. ఆడమగ మధ్యలో అది ప్రకృతి ధర్మం. అది ఆడమగ కలగకపోతే పిల్లలు ఎట్లా పుడతారు? ఆడపక్షి మగపక్షి కలగకపోతే కొత్త పక్షి అది మన నెక్స్ట్ జనరేషన్ ఎట్లా వస్తుంది? ఆడపాము మగపాము కలగకపోతే ఇంకో పాము ఎట్లా వస్తుంది? సో కాబట్టి అది ప్రకృతి ధర్మం. అది సో మగ మధ్యలో అట్రాక్షన్ ఉండాలి, లేకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్ అని అర్థం, అది ఇట్స్ అగేన్స్ట్ ద నేచర్ అని అర్థం. కాబట్టి వి షుడ్ ఎంబ్రేస్ దట్ ఏమంటారు మగ మధ్యలో ఉండే అట్రాక్షన్ ని మనము ఎంజాయ్ చేయాలి, అది ఎంకరేజ్ చేయాలి, ఎంబ్రేస్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద నేచర్. సేమ్ జెండర్ తోటి వచ్చింది అనుకో అది ప్రకృతి విరుద్ధం. వాళ్ళకి మెంటల్గా రోగం, మానసిక రోగం ఉన్నట్టు వాళ్ళని కౌన్సిలర్గా తీసుకుపోయి వాళ్ళ యొక్క మైండ్ ఖరాబ్ అయింది మంచిగా చేసే ప్రయత్నం చేయాలి. వీళ్ళు జెండర్లు మార్చుకుంటారు, వాళ్ళ ఆలోచన మైండ్ సెట్ మార్చుకోవాలి, కానీ జెండర్లు మార్చుకుంటారు. ట్రాన్స్ అంటే ఏంది? వాడికి మైండ్ అట్లా ఉందంట కాబట్టి బాడీ పార్ట్స్ బాడీ పార్ట్ మార్చుకుంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే పిల్లలు అంటాడా? పీరియడ్స్ వస్తాయా? సాధ్యం? అది సిక్నెస్ లేదంటే ఈ ఏమంటారు పైసలు సంపాదించాలని జెండర్ మార్చుకుంటున్నారు, వ్యభిచారం చేద్దామని. అంతే, ఏం లేదు. మగ వాని మైండ్ సెట్ పోతుందా? వాని శరీరం బాడీ తత్వం పోతుందా? ఆడామ లెక్క మార్చుకుంటే వాని లోపల ఉండే జీన్స్ స్ట్రక్చర్ అవన్నీ పోతాయా? ఎట్లా వస్తాయి అంటే మొగోడు ట్రాన్స్జెండర్ తోటి వాడు చేస్తుండే మొగోడు చేసుకుంటున్నట్లు లెక్క. సో అది ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి జెండర్ కాదు మార్చుకోవాల్సింది, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నీ మైండ్ ఖరాబ్ అయింది, మైండ్ని కానీ నాకు తెలిసి వాళ్ళు మైండ్ ఖరాబ్ చేసుకునేందుకు చేస్తలేరు. వాళ్ళు నా అంచనా ప్రకారం పేదోళ్ళే మార్చుకుంటారు ఆ జెండర్లు. ఓకే, వాళ్ళు పైసల కోసం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, సంపాదించుకుందామని, అంతే, ఏం లేదు. సో ఏది ఏమైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మగ మధ్యలో ఏం చేసుకున్నా మనకు అనవసరం. ఓకే, అది మనకు సంబంధం లేని ముచ్చట. ఓకే, సో నిజంగా వాళ్ళు పెట్టుకుంటే సినిమా ఆడుతుంది. ఎందుకంటే ఒక సినిమా ప్రొడ్యూసర్ అంటోడు కోట్లు ఖర్చు పెడతాడు సినిమా తీయాలంటే. అది ఈ రోజులలో తక్కువ ఎంత అడ్డమైన సినిమా అయినా 10 కోట్లైనా ఖర్చు పెట్టకపోతే సినిమా తీయలేని పరిస్థితి వచ్చింది. 10 కోట్ల నుంచి 100 కోట్లు 1000 కోట్లు సినిమా ఖర్చు పెట్టుకునేటోడు అది దాన్ని పెట్టుకుంటే ఆడదని తెలిసి కూడా అది కేవలం పండుకుంటే వస్తుంది అన్న దానికి దాన్ని పెట్టుకొని 10 కోట్లు వారవసుకోడు. 1,00,000 రూపాయలు 10,000 వారేస్తే అందమైన అమ్మాయిలు 16 ఏళ్ళ పడుచు పిల్లలు, 16 ఏళ్ళ 18, సో ఏజ్ లిమిట్ ఎంత ఉందో అట్లాంటి అమ్మాయిలు పడుచు పిల్లలు అన్ని విధాల వచ్చేటోళ్ళు మస్తు మంది ఉన్నారు రోజుకి. వీళ్ళకంటే 1000 రెట్లు అందంగా ఉన్నోళ్ళు. కాబట్టి దీని ఒక్కదానికే 10 కోట్లు అలా దీనికి ఒక్కదాని కోసం పారవోసుకోడు కదా వాడు. నో, ఐ డోంట్ థింక్ సో. అట్లయితే శ్రీరెడ్డికి ఎన్ని ఆఫర్లు రావాలి? అది ప్రతి ఒక్కరితో వండుకుంటా అంటుంది. పండుకుంటే ఆఫర్స్ వస్తాయి అనేది అది భ్రమ. అది నిజమైన సినిమా తీసుకోవడం ఎవ్వడు అట్లా ఆఫర్స్ ఇయ్యాడు.
వాళ్ళంతటా వాళ్ళు వీని దగ్గర పండుకుంటే నెక్స్ట్ టైం ఇంకో సినిమాకి ఏమైనా ఇస్తాడేమో అని ఆశతోటి వాళ్ళు పండుకుంటారు తప్ప సినిమా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అట్లా ఆలోచించాడు. పండుకుంటే ఆమెకి ఇయ్యాలనుకోడు. ఎవరిని పెడితే ఇమోషన్స్ పలుకుతాయి, ఎవరిని పెడితే ఆ సినిమా ఆడుతుందని ఆ స్టోరీకి తగ్గట్టుగా అనిపిస్తే ఆలకిస్తాడు. ఎందుకంటే వాడు 10 కోట్లో 100 కోట్లో పెట్టుకున్నది దానికి అట్లీస్ట్ పెట్టిన పెట్టుబడిని రావాలని ఆలోచిస్తాడు. కాబట్టి వాడు వ్యాపారం చేస్తున్నాడు. వానికి ఇక అమ్మాయిలు కరువు పోయినరు ఆ దేశంలో. ఆడ పోండి కేపీహెచ్బి గీపీహెచ్బి అది ఉన్నాయి కదా, పోండి 5,000 10,000 మస్తు మంది నైట్ అంతా వస్తా అంటున్నారు. కాబట్టి అది అబ్జర్వ్ ఎవడన్నా చెప్తుండు అంటే వాడు వాడు నిజంగా సినిమా తీసుకోడు కాదు. పండుకుంటేనే ఆఫర్ ఇస్తా అనేటోడు వాడు నిజంగా సినిమా తీసుకోడు కాదు. వాడు ఫేక్ నా కొడుకు. సో వాడు వచ్చిందే ఈ పండ పెట్టడానికి పండుకోవడానికి. కాబట్టి వాడు సినిమా తీయడు, వాడు సినిమా చేయడు, వాడు ఫేక్ గాళ్ళు. సో ఆ ఫేక్ గాళ్ళని మీరు పండుకొని మీరు వాళ్ళకి 10 మందితో వన్నోడు ఇంకోరితో వండుకోవడానికి వాళ్ళకి ఏం పెద్ద ఐ డోంట్ థింక్ వాళ్ళకి ఏదో పోతుంది అనుకున్న వాళ్ళు కదా. అవన్నిటికి రెడీ అయిన వాళ్ళే పండుకుంటారు. నిజంగా వద్దు అనుకున్న వాళ్ళు అవసరమైతే సినిమా ఇండస్ట్రీ బంద్ చేసుకొని వేరే పని చేసుకుంటారు. ఒకవేళ నిజంగా వాళ్ళకి పండుకోకపోతే ఆఫర్స్ రావాలి. కానీ నిజంగా జెన్యున్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎలాంటి పండుకోకున్నా వాళ్ళకి ఆఫర్స్ వస్తున్నాయి. వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటున్నారు. అలా చాలా మంది ఉన్నారు. ఇక ఉండంగా కూడా కో యాక్టర్స్ మధ్యలో అట్రాక్షన్ అయిపోయి వాళ్ళు ఇద్దరు ఎంజాయ్ చేస్తే అది మనకు సంబంధం లేని ముచ్చట. దానికి ఆఫర్కి సంబంధం లేదు. అది సాన్నిధ్యం. ఇప్పుడు రష్మి గౌతమ్ అండ్ వాడు సుధీర్ అంటోడు ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో పనిచేసి కో యాక్టర్గా ఉండి ఇక వాళ్ళిద్దరికి ఒక అట్రాక్షన్ ఏర్పడి వాళ్ళిద్దరు ఎంజాయ్ చేద్దామని కలిస్తే అది మన తప్పేం కాదు కదా. అది ఆఫర్ కోసం చేసినట్టు కాదు కదా. లేకపోతే రవి అండ్ శ్రీముఖి అనుకోడు, అది మనకు సంబంధం లేదు కదా. దట్ ఈస్ డిఫరెంట్. పండుకుంటేనే ఆఫర్ ఇస్తా అంటే వాడు ఇయ్యాడు. అట్లా వాడు చెప్తుండంటే తప్పు చెప్తున్నాడు. సింపుల్. వాడు నిజంగా సినిమా తీస్తాడు కదా. మోహన్ బాబు మైల అన్నా మీరు ఇలా అన్ని నిజాలు మాట్లాడితే మిమ్మల్ని పాకిస్తాన్ బొమ్మంటారు. ఈ బత్తాయిలు తప్పదు కదా బ్రదర్. నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? నన్ను పుట్టించిన ప్రకృతి మాతకి చెప్పుకోవాలి, యూనివర్స్కి చెప్పుకోవాలి. రైట్? అవునా కదా? ప్రకృతికి విరుద్ధంగా నేను ప్రవర్తిస్తే ఎవరిది వాళ్ళు సెల్ఫ్గా అనలైజ్ చేసుకోండి. నిజం చెప్తే ఎందుకు తృప్తి అవుతుంది? నీ గుండె నువ్వు చెప్తే కొట్టుకుంటుందా? ఆలోచించండి ఎవరిది వాళ్ళు. ఎవ్రీథింగ్ ద షో ఈజ్ రన్ బై ద నేచర్. బుద్ధిమంతులు అంగీకరిస్తారు, బుద్ధి లేని వారు అంగీకరించరు. అంతే. భూమిలో ఏది వేసినా మళ్ళీ భూమి అవుతుంది. అది ఎట్లా సాధ్యం నాకు చెప్పండి దయచేసి, మీకు దండం పెడతా. ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ భూమి, మదర్ నేచర్. నీళ్లు కావచ్చు, గింజలు కావచ్చు, మనం వాడుకునే ఇప్పుడు ఇది షర్టు ఏడికెళ్ళి వచ్చింది? భూమిలోకి వెళ్ళే. రైట్? కాటన్ వచ్చింది, కాటన్ ఏడికెళ్ళి వచ్చింది? భూమిలోకి వెళ్ళే. ప్లాస్టిక్ భూమిలోకి వెళ్ళే. నేను ఎడికెళ్ళి వచ్చిన? భూమిలోకి వెళ్ళే. నేను ఎడికిపోతా? భూమిలోకి వెళ్ళే. అంటే ఎవ్రీథింగ్ ద షో ఈజ్ రన్ బై నేచర్, మదర్ నేచర్. ఇవాళ నాకు గుండె కొట్టుకోవాలనేది నేను చెప్తలేను, గుండె ఎప్పుడు ఆగిపోవాలని నేను చెప్తలేను. వద్దురా నాకు సాగు వద్దురా అంటే ఆగుతుందా? ఇప్పుడు చచ్చిపోయిన మనిషికి బతుకున్న మనిషి తేడా ఏంది? ఆ శ్వాస ఆగిపోవడే కదా. మరి శ్వాస ఎందుకు కొట్టుకుంటుంది, ఎందుకు ఆగుతుంది? గుండె అది ఆ ట్రిగ్గర్ అయితే రక్త ప్రసరణ ఇవన్నీ జరుగుతుంది. గుండె కొట్టుకోవాలని ఎవడు చెప్తున్నాడు? నాకు ఆలోచన రావాలని ఎవడు చెప్తున్నాడు? సో మదర్ నేచర్ ఆర్ యూనివర్స్. సో ఏ గ్రహం మీద లేని జీవి ఒక్క భూమి మీదనే ఉండాలని ఎవడు చెప్పిండు? ఒకప్పుడు డైనోసార్లు ఉండే, ఇప్పుడు లేవద్దు అని ఎవడు చెప్పిండు? భూమికి డికంపోజిషన్ పవర్ని ఓడిచ్చిండు, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఓడిచ్చిండు. పైన మంచు గడ్డలు చెట్లు నీళ్లు చేపలు ఇన్ని జీవరాశులు ఉండి భూమి లోపల మండే అగ్నిగోళం ఉండాలని ఎవడు చెప్పిండు? అంటే ఏమంటున్నా? ఎవ్రీథింగ్ ద షో ఈజ్ రన్ బై ద నేచర్. ఓకే? ఎవడు ఎంత నేనే చేస్తున్నా అన్నా, ఎవడు నేనే గొప్ప అని ఎవడని చెప్పుకున్నా, ఇప్పుడున్న దుర్మార్గుల కంటే నియంతల కంటే రోజుకు కోట్ల మందిని లక్షల మందిని చంపేసినటువంటి వాళ్ళు కూడా ఇది మళ్ళీ మట్టిలో కలిసిపోయారు. జంగిస్ ఖాన్ అంటోడు ఎంతమందిని చంపేసిండో, ఎంతమందిని చంపేసి వాళ్ళ భార్యల్ని రేప్ చేసిండో. కొన్ని ఇప్పుడు కొన్ని ఏమంటారు దేశాలు వాని సంతతే ఉన్నాయంట. యూరోప్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇంకో దగ్గర కానీ. ఉన్నాడా వాడు? చెప్పండి. రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, అన్ని వీకినాయి. కానీ వాడు చేసిన మంచి కానీ చెడు కానీ ఇప్పటికీ ఉన్నది. అందుకే చచ్చిపోయిన వానికి నీది ఏం లేదురా ఈ భూమి మీద, నువ్వు ఎన్ని పేర్లు రాసుకున్నా
లాస్ట్కి 6 అడుగుల జాగా నీది. ఓకే, నీ చచ్చిపోయినాక నీకు రాసేది కీర్తి శేషమని రాస్తారు. ఫలానా వీడికి 1000 కోట్ల ఆస్తి శేషమని రాయరు. అది నీది కాదు. నువ్వు ఎన్ని పేర్లు రాసుకున్నా అది భూమిదే, అది భూమికే ఉంటుంది. భూమి వద్దనుకుంటే ఇవన్నింటినీ ఒక్క నిమిషంలో తన లోపల కలుపుకోగలుగుతుంది. సింపుల్. కాబట్టి నీ ఆస్తి ఏందిరా అంటే, నేను సచ్చినాక నేను ఎంతమంది ఈ భూమి మీద గుర్తు పెట్టుకుంటారో గదే నీ ఆస్తి. అందుకే వాడు కీర్తి శేషులు అని రాస్తారు. అంటే శేషము నువ్వు చేసిన మంచి పనులే. దట్ సింపుల్. ఓకే, కాబట్టి నేను ఏమంటున్నా అంటే, నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? ప్రకృతికి చెప్పుకుంటా సమాధానం, నా అంతరాత్మకి చెప్పుకుంటా, నా ఇన్నర్ కాన్షియస్కి చెప్పుకుంటా. ఎందుకంటే నేను సంతృప్తిగా లేకపోతే నా శరీరం సరిగ్గా పనిచేయదు. ఓకే, అన్నిటికీ హ్యాపీ హ్యాపీ ఎందుకంటాం? హ్యాపీ బర్త్డే, హ్యాపీ ఇంకోటి హ్యాపీ ఫెస్టివల్, మెరీ క్రిస్మస్, హ్యాపీ సంక్రాంతి, ఇట్లా ఎందుకంటాం? సంతోషంగా ఉంటే నీ బాడీలో పనిచేయాల్సిన అన్ని వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తాయి అన్నట్టు. హార్మోన్స్ కరెక్ట్ రిలీజ్ అవుతాయి, డైజెషన్ కరెక్ట్ అవుతుంది, గుండె కరెక్ట్ కొట్టుకుంటుంది, అన్ని కరెక్ట్ అవుతాయి. కాబట్టి ఆ సంతోషంగా ఉండాలంటే నీ ప్రవర్తన కరెక్ట్ ఉండాలి. అందులో అంటే ప్రకృతి ధర్మాలను పాటించాలి. ఆ ప్రకృతికి సంబంధించిన అన్ని ధర్మాల్లో నిజం చెప్పడం కూడా ఒక ధర్మం. కాబట్టి ప్రాణం పోయినా సరే, చంపేసినా సరే నిజమే చెప్పాలి. సత్యమేవ జయతే, ప్రకృతి ధర్మం. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అది దాన్ని మనం ఎట్లా వాడుకోవాలని ప్రయత్నం చేయాలి, కానీ దానికి భిన్నంగా మనం ఏం చేయలేం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అంతే, దాన్ని అంగీకరించాలి అంతే. ఆ ప్రకృతి ధర్మాలను పాటించిన రోజులు నువ్వు నీకు మనిషికి కేటాయించిన 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకుతాడు. మిగతా అన్ని జీవులు పాటిస్తున్నాయి కాబట్టి అవి ఏనుగు 200 300 ఏళ్ళు బతకాలంటే బతుకుతుంది. తాబేలు 300 ఏళ్ళు బతకాలంటే బతుకుతుంది. కుక్క 18 20 ఏళ్ళు బతకాలంటే బతుకుతుంది. ప్రకృతి నిర్దేశించిన వాళ్ళ జీన్స్ లో రాసినటువంటి కాల పరిమితిని అవి పాటిస్తున్నాయి. మనిషికి రాసింది 100 ఏళ్ళు. 100 ఏళ్ళు నువ్వు ఇవన్నీ ప్రకృతి ధర్మాలు పాటిస్తే నువ్వు కూడా బతుకుతావు 100 ఏళ్ళు. సింపుల్. న్యాచురల్ ఫుడ్ తిను, మితాహారం తిను. ఓకే, మంచి ఆలోచనలు చేయి. ఈ దొంగతనం చేయకు, లంగతనం చేయకు, లంచతనం చేయకు. ఓకే, పక్కవాడికి గుంజుకోకు, అబద్ధాలు చెప్పకు. ఇవే బుద్ధుడు చెప్పిండు. బుద్ధుడు ఏమి ఆకాశానికి వెళ్ళి తీసుకొచ్చి ఏం చెప్పలేదు. దేవుడు ఉన్నాడు, నీ పరీక్ష రాయకుండా పాస్ అవుతాడు, ఏం చెప్పలే బుద్ధుడు. అరే నువ్వు నీ మైండ్ ఖరాబ్ అయిందిరా, నువ్వు తప్పు ఆలోచిస్తున్నావు, ఇది ప్రకృతి ధర్మాలు ఇవి ఉన్నాయి, ఇవి పాటించరా అయ్యా, మనిషి అనేటువంటి సస్తాడు, ఇది అంతే, ఇది ప్రకృతిని నిర్దేశించింది, దీన్ని అంగీకరించు అని చెప్పిండు గంతే. సంతోషంగా ఎట్లా బతకాలో చెప్పిండు గంతే. సింపుల్. కాబట్టి నిజాలే మాట్లాడతా. ఎందుకంటే నేను ఎవ్వరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఈ ప్రకృతి మాతకి లేదంటే నా అంతరాత్మకి తప్ప. ఓకే, నీలారిస్ బ్రదర్. తెలంగాణ సాహిత్యానికి ఆంధ్ర సాహిత్యానికి చాలా తేడా ఉంది. తెలంగాణ మా అసోసియేషన్, ఆంధ్ర మా అసోసియేషన్ వేరేగా విడిపోతేనే అక్కడి చిన్న కళాకారులకు, టెక్నీషియన్లకు అవకాశాలు వస్తాయి. ఇక్కడి చిన్న కళాకారులకు, టెక్నీషియన్లకు అవకాశాలు వస్తాయి. కొంతమంది ఆంధ్ర కమ్మ సామాజిక వర్గం చేతిలోనో సినిమా ఇండస్ట్రీ బందీ అయిపోయింది. ఆ నలుగురికి చేతిలోన సినిమా ఇండస్ట్రీ ఉండడం వల్ల ఆ నలుగురు కుటుంబీకులు హీరోలు అవ్వడం వల్ల వాళ్ళ సినిమాలు దమ్ము లేక డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోవడం వల్ల సింగిల్ థియేటర్లు కళ్యాణ మండపాలుగా మార్చుకునే పరిస్థితి వచ్చింది. సో అదే బ్రదర్, ఇక్కడ సినిమా అనేది ఒక పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారంగా చేసి పెట్టిర్రు. సో వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి యాక్టర్లకి వాళ్ళకి విచ్చలవిడిగా పారితోషకాలు ఇస్తూ, వాళ్ళకి ఏమంటారు ఫెసిలిటీస్ స్టార్ హోటళ్లలో ఇస్తూ అనేక రకాలుగా చేస్తే పెద్ద ప్రొడ్యూసర్ చేయగలుగుతాడు, చిన్న స్థాయిడు చేయలేడు. చిన్న స్థాయిడు చేయకపోతే ఆ యాక్టర్లు రారు, వాళ్ళని పెట్టుకోకపోతే సినిమా ఆడది. సో ఇదంతా ఒక ఏమంటారు, ఈ ఎక్కువ పైసలు ఉన్న వాళ్ళు చెడగొట్టిరు వ్యవస్థల్ని. ఎట్లయితే రాజకీయాలని పైసలు ఉన్నోడే రాజకీయం చేయాలన్న స్థాయికి ఎట్లయితే చెడగొట్టిరో, సో సిమిలర్లీ పైసలు ఉన్నోడే పారవోసుకునే అందరు అంటే చిన్న స్థాయి వాళ్ళని చంపేసారు. కానీ వాడు పెద్ద స్థాయి ఒకటే సినిమా తీస్తాడు. ఆ ఒక్క సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది, మిగతా రోజులు ఏం చేయాలి? కాబట్టి చిన్న సినిమాని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఓకే,
సో అందుకు ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మేధావులు ఆలోచించి ఎక్కువ సినిమాలు రిలీజ్ కావాలి. ఎక్కువ సినిమాలు రిలీజ్ అయితే ఎక్కువ థియేటర్లు ఆడితే ఎక్కువ పైసలు అందరు బతుకుతారు. సినీ కార్మికులు బతుకుతారు, 24 క్రాఫ్ట్స్ వాళ్ళు బతుకుతారు, సినిమా ఎగ్జిబిటర్స్ బతుకుతారు, అందరు బతుకుతారు. కాబట్టి చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి ఏమేం చేయాలనో చిన్న సినిమాకి సంబంధించిన వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. ఓకే, ఇక ఇది ఇప్పుడు తెలంగాణ సినిమా ఇండస్ట్రీ అంటూ ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. అంత కన్సిడరేబుల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ లేరు. రెండోది అక్కడ అందరూ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అది ఒకటే టీం కింద పనిచేస్తున్నట్టుగా కలిసిపోయారు. మేము ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చెప్పుకునే స్థాయిలో లేదు సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు దిల్ రాజు ఏమని చెప్పుకుంటాడు? తెలంగాణ వ్యక్తి అయినా ఇప్పుడు నేను తెలంగాణ అని ఆయన వ్యాపారం చేసి బతకలేడు ఆడ. కాబట్టి ఇవాళ సపరేట్ చేస్తే అది వర్కౌట్ కాకపోవచ్చు, కాకపోతే మేక్ ష్యూర్ ఎనీ ఆర్గనైజేషన్, అది ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా ఇంకోటైనా, ఫాలో ద స్టేట్ రెగ్యులేషన్స్. అంటే అట్లీస్ట్ ఒక 50% ఆ బోర్డు మెంబర్స్, జ్యూరీ మెంబర్స్, ఇంకోటో దాంట్లో అట్లీస్ట్ 50% అన్న తెలంగాణ ప్రజలు ఉండే విధంగా మనం దానికి కావాల్సిన ఏర్పాట్లు, దానికి ఏం పాలసీ కానీ ఇంకేమైనా జీవో కానీ ఇంకేమైనా తీసుకొచ్చైనా 50% ఇన్ ఆల్ దీస్ ఉండేటట్టుగా చేసే మనం ప్రయత్నం చేయాలి. తెలంగాణ ముఖ్యంగా రూరల్ ప్రాంతాల నుంచి ఎవరైనా ఈ 24 క్రాఫ్ట్స్ వస్తా అంటే వాళ్ళకి ఒక 50% అన్న వాళ్ళ ఎక్స్పెన్సెస్ ప్రభుత్వం భరించాలి, వాళ్ళ ఫీజు లేదన్నా. ఓకే, ఏమంటున్నారు నీల హరీష్ రాజు? ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు 18 సినిమాలు ఒకే సంవత్సరంలో కంప్లీట్ చేసి రిలీజ్ చేశాడు. అంత టెక్నాలజీ తక్కువగా ఉన్న సమయంలో ఇప్పుడు అన్ని సౌకర్యాలు పెరిగాయి, క్యారీ వాన్లు వచ్చాయి, అయినా 2 సంవత్సరాలకు ఒక సినిమా కూడా కంప్లీట్ చేయట్లేదు ప్రస్తుత హీరోలు, టెక్నీషియన్లు. పవన్ కళ్యాణ్ హరహర చిట్టిమల్లు 5 సంవత్సరాల నుండి షూటింగ్ చేస్తున్నారు. మొదటి 2 స్కెడ్యూల్లోనే సినిమా పోయింది అని అర్థమైంది. డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మారారు కూడా. 70% డూపును పెట్టి సినిమా చేశారు. మంచి టాలెంట్ ఆర్టిస్టులు రోడ్డు మీద ఖాళీగా తిరుగుతున్నారు. అసలు ఈ ఆంధ్ర వాళ్ళను ముందు ఆంధ్రాకి పంపిస్తే గానీ మన తెలంగాణ చిన్న కళాకారులు, టెక్నీషియన్స్, జానపద కళాకారులు, శాస్త్రీయ కళాకారులకు, రచయితలకు అవకాశాలు వస్తాయి. ఈ ఆంధ్ర రానివ్వట్లేదు. వచ్చిన కొత్త ప్రతి ఒక్కడు చిరంజీవి కుటుంబాన్ని పొగడాలి అంటే ఎంత దారుణమైన సినిమా ఇండస్ట్రీ ఉంది. దాసరి నారాయణ గారు ఉన్నప్పుడు ఇంత దౌర్భాగ్యంగా అయితే లేదు. కరెక్ట్ బ్రదర్, ఐ టోటల్లీ అగ్రీ విత్ యూ నీల హరీష్ బ్రదర్. సో తప్పకుండా అందులో ఈ సినిమా తీసే దాంట్లో ఏది ఆ ఖర్చును తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అది ఎట్లా చేయాలనేది ఆలోచించాలి. ప్లస్ న్యూ టాలెంట్, ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకైతే ఎక్కువ పైసలు ఇవ్వాలి. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుంది, ఆ సీనియర్లకు కూడా భయం అవుతుంది. అరే నన్ను బదులు వేరే వాళ్ళని పెట్టుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ రేట్లను తగ్గిస్తారు. సో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, ఆ సీనియర్లు కూడా. ఒక సినిమాకి 10 లక్షలు ఇచ్చే బదులు 10 సినిమాలకి నీకు 2 లక్షల చొప్పున ఇచ్చినా 20 లక్షలు ఎక్కువ అవుతాయి. కాబట్టి నేను 10 లక్షలు ఇస్తేనే వస్తా, లేకపోతే 10 కోట్లు ఇస్తేనే వస్తా, 100 కోట్లు ఇస్తేనే వస్తా. ఈ సినిమా ఖర్చును తగ్గిస్తే ఎక్కువ మంది సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో చిన్న సినిమాలు తీసిన ఇంకా ఏమైనా ప్రభుత్వం తరఫున ఏమైనా సహాయం ఒక 20% ఎంతనో, లేకపోతే ఆ ట్యాక్స్ ఎగ్జామ్టో ఏదైనా ఇస్తే ఇంకా బెటర్ ఏమో అని అనుకుంటున్నా. పైసలు ఇవ్వకుండా సరే ట్యాక్స్ ఎగ్జామ్ లాంటిది ఏదైనా ఇస్తే చిన్న సినిమాలకి మనం ట్యాక్స్ తీసుకోమంటే అది కొంత హెల్ప్ చేసినట్టు అవుతుందేమో. ఆలోచించండి సీఎం గారు. అవును బ్రదర్, ఇది దాన్ని ఏమంటారంటే అదే పెద్ద సినిమాలను పెడుతున్నారు, పెద్ద బడ్జెట్లో అడ్డదారులు సంపాదించి తీసుకొచ్చి పెడుతున్నారు. సో ఇక మిగతా వాళ్ళని చంపేస్తున్నారు. ఇక దానివల్ల సినిమా ఇండస్ట్రీ దొబ్బిపోతుంది. సంవత్సరానికి 2-3 సంవత్సరాలకు ఒక సినిమా వస్తే ఎట్లా నడుస్తుంది? ఈవెన్ రాజమౌళి అయినా ఆలోచించుకోవాలి. ఆయన 18 సినిమాలు తీసిండు. 18 తీస్తే ఒక 5-10 ఆడతాయి కదా. అట్లా రోజుకు 3 స్కెడ్యూల్కి పనిచేసిన వాళ్ళు ఉన్నారు గతంలో. ఇవాళ మరి అంత అవసరం, ఇంకా టెక్నాలజీలు అన్నీ వచ్చినాక ఇంకా ఈజీ కదా. వాళ్ళు ఏమైనా లోపాలు ఉన్నా సరే టెక్నాలజీ ద్వారా అడ్జస్ట్ చేయొచ్చు కదా. ఐ డోంట్ నో. ఇంకా అప్పట్లో మ్యూజిక్ ఇవన్నీ లైవ్లో, ఇప్పుడు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ తోటే కదా మ్యూజిక్లు అన్ని. అంటే ఒక టెక్నికల్ పర్సన్ చేయగలుగుతాడు అన్ని అడ్జస్ట్మెంట్లు. మ్యూజిక్ డైరెక్టర్ ఏమేం కావాలంటే కొట్టాల్సిన అవసరం లేదు, అన్ని సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి. సో ఈవెన్ సింగర్లు కూడా ఇద్దరికి ఒకటేసారి పాడాల్సిన అవసరం లేదు. హీరోయిన్లు కూడా కలిసి యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కలిసి అగ్గు చేసుకునేది అట్లాంటిది తప్ప. అంత టెక్నాలజీ వచ్చేసింది. పాటను కూడా ఆ పాడినాక మిక్సీ చేస్తారు, యాక్టింగ్ కూడా మిక్సీ చేస్తారు, ఒక కలిసి అగ్గు చేసుకునేది తప్ప. సో ఆ విధంగా టెక్నాలజీ వచ్చేసింది. సో కాబట్టి ఇంకా కాస్ట్ తగ్గాలి ఐడియల్గా. ఐ డోంట్ నో.
బల్షి నీలారీష్ బ్రదర్, దయచేసి తెలంగాణ సాంస్కృతిక శాఖ జానపద శాస్త్రీయ కళాకారులకు స్కూల్స్ అండ్ యూనివర్సిటీలో ఉపాధి కలిగించేలాగా చేస్తే బాగుంటుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీలో కూడా ఆర్ట్ అండ్ ఫిల్మ్ మేకింగ్ కోర్సులు ఏర్పాటు చేస్తే ఉచితంగా చాలా మందికి సబ్జెక్టులు దొరుకుతాయి. కానీ మరి అది చేయాలంటే అవన్నీ కావాలి కదా, ఎక్విప్మెంట్ అవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి కావాల్సినవి, సినిమాకి తీయాల్సినవి అని. సో కెమెరాలు ఇంకేమేమి ఉంటుంది, థియేటర్లు ఉంటాయి కదా. కాబట్టి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వీళ్ళకి ఒక 50% ఫీజు రీయింబర్స్ చేస్తే సరిపోతుంది కావచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో పేదవారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అయితే 100% లేకపోతే ఒక 90% 100% చేస్తే అబ్యూజ్ చేస్తారు. ఓకే, అట్లీస్ట్ ఒక 10 రూపాయలన్నా వాడు పెట్టుకోవాలి, వాళ్ళకి నొప్పి తెలవాలి, అప్పుడు వాళ్ళు సీరియస్గా నేర్చుకుంటారు. లేకపోతే వాళ్ళ సొమ్ము కాకపోతే వాళ్ళు ఇక ఏమంటారు అబ్యూజ్ చేస్తారు. అది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా అబ్యూజ్ చేసి అది ఊరికే నామకే వాస్తు జాయిన్ అయ్యి వాళ్ళకెళ్ళి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సహాయాన్ని వీడు 50 ఇన్స్టిట్యూట్ 50% వీడు 50% పంచుకుంటారు. ఊరికే పేరుకే రిజిస్టర్ అవుతారు. అట్లా కాదు, వాని సొంతంగా ఒక 20 రూపాయలన్నా వాని సొంతంగా పెట్టుకోవాలి, వానికి నొప్పి తెలవాలి. ఓకే, సో అట్లా అయితేనే అది ఏమన్నా వర్కౌట్ అవుతుంది. సో ఏమంటున్నారు, ఫిల్మ్ మేకింగ్ లో కోర్సులు ఏర్పాటు చేస్తే ఉచితంగా చాలా మందికి సబ్జెక్టులు అవకాశాలు దొరుకుతాయి. సాహిత్యంలో కూడా 10,000 తెలుగు సినిమాల్లో తెలంగాణ సినిమాలు 50 కూడా లేవు. వీటిని కూడా చెయ్యాలంటే ఈ టెక్నికల్ పీపుల్ లేరు. తెలంగాణ యాక్టర్లు దొరుకుతారు కావచ్చు, వెనక ముందు దొరుకుతారు, వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటారు, తమిళనాడు నుంచి, నార్త్ ఇండియా నుంచి. కాబట్టి యాక్టర్లకు తెలంగాణ అని ఏం లేదు, అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు, కర్ణాటక నుంచి వస్తున్నారు. యాక్టర్లకు ఇది లేదు, కానీ టెక్నికల్ గా లేదు తెలంగాణ నుంచి. డైరెక్టర్లు, సినిమాటోగ్రఫీ, ఈ 24 క్రాఫ్ట్స్ లో డాన్స్ కొరియోగ్రఫీ, రైటింగ్, సింగర్, ఈ రాసేవాళ్ళు, కవులు, ఇట్లా రకరకాలు. ఓకే, సో వాళ్ళని ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మధుప్రియ ఉంది. ఓకే, ఆమె ఫోక్ సింగింగ్ చేయగలుగుతుంది. ఇవాళ ఇది భీమ్సీ సీరియల్ ఆ పాట పాడిచ్చిండు మన యొక్క రమణ గోగులతో కలిసి మొన్న సినిమా ఇది గోదావరి గట్టు మీద అని. సో అంటే ఆమెకు పూర్తిగా ఏమంటారు ఈ సాహిత్య దాన్ని ఏమంటారు కదా, ఈ కర్ణాటక సంగీతం, ఈ శాస్త్రీయ సంగీతం మీద పట్టు లేదు. కాబట్టి ఆ యొక్క ఏమంటారు రాగాలు ఆమెకు రావు. ఆమెకు ఫోక్ అంటే నార్మల్గా వాళ్ళకి న్యాచురల్గా వచ్చేదాంతో వాడతారు. దానికి రాగాలు ఈ టెక్నికల్ డీటెయిల్స్ అవసరం లేదు. కానీ ఆమెకు కష్టపడి వాడిచ్చిండు, కానీ మిగతా అన్ని పాటలు ఆ శాస్త్రీయ జ్ఞానం లేకుండా పాడలేదు. ఇప్పుడు ఈమె పేరేంది, ఏమున్నది కదా మన మోహన భోగరాజు, లేకపోతే సీనియర్ సింగర్స్ చిత్ర గారు, లేకపోతే సునీత గారు, వాళ్ళకి ఏంటంటే శాస్త్రీయ సంగీతం మీద పట్టున్నది ఉంది. అంటే రాగాలు ఎక్కడ ఏ రాగంలో ఎట్లా పలికితే ఆ పాట అది అట్లా వస్తుంది అనేది. కాబట్టి ఇప్పుడు ఈ మధుప్రియ లాంటి వాళ్ళకి శాస్త్రీయ సంగీతం మీద ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా షీ కెన్ బికమ్ గుడ్ సింగర్. ఓకే, అట్లాంటప్పుడు ఏం చేయాలి, ఇట్లాంటి వాళ్ళని ట్రైనింగ్ తీసుకుంటా అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఈమె పేరుంది కాబట్టి ఆమెకు అవసరం లేకపోవచ్చు, ఆమె ఆల్రెడీ సంపాదించుకుంటుంది. కానీ అట్లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు తెలంగాణ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఫోక్ సింగర్స్ కింది స్థాయిలో. సో అట్లాంటి వాళ్ళకి శాస్త్రీయ సంగీతం మీద కూడా నేర్పిస్తే, పట్టు తెస్తే తప్పకుండా వాళ్ళు పాడేది ఇంకా డిఫరెంట్ లెవెల్లో పాడతారు. ఈ నేపథ్య గాయకులుగా తయారవుతారు ఫోక్ సింగర్స్. ఎవరు చేయాలి, తెలంగాణ ప్రభుత్వం చేయాలి. అహ్మద్ ముక్తియా, ఈ రోజుల్లో నిజాలు తెలుసుకోవాలి అంటే రాజబోడ గారి మాటలు వినాల్సిందే. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఏమాత్రం ఆలోచన చేయకుండా నిజాలను మాత్రమే చెప్తాడు. థ్యాంక్ యూ బ్రదర్. అహ్మద్ ముక్తియార్ బ్రదర్, నిజాలనే బతుకుదాం. ఓకే, చచ్చిపోయేటప్పుడు ఎవ్వడని తీసుకోవడం, అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటే సంతోషంగా బతుకుతాం మనం. సో అది మిత్రులారా, కామెంట్స్ కూడా అయిపోయినాయి. కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్టనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్.